నమ్మిక మాత్రముంచుము, నమ్మిక మాత్రముంచుము. సమస్తమును సాధ్యము, నమ్మిక మాత్రముంచుము. ఇప్పుడు మనం తల్ల వంచుకుందాము. తండ్రివైన దేవా, ఇదే ఈ రాత్రిలో మా యొక్క విధేయత ప్రార్థన. ఈ దినమున ప్రజల కొరకు నీవు చేయుచున్నవన్నీ చూస్తూ, ప్రభువా, మేము నమ్మకముంచులాగున నిన్ను అడుగుచున్నాము. వ్రాయబడిన వాక్యము మా ఎడల ప్రత్యక్షత నందులాగున అది సత్యమని నమ్ముదుముగాక. తండ్రి, ఇవి దయచేయండి. ఈ ఉదయం మా కొరకై లేఖములపై నీవు విరజిమ్మిన వెలుగు కొరకై ఈ రాత్రి మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఆ ప్రార్థనా వరుసలో నీ వాక్యం సత్యమని నీవు రుజువు చేయమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము. అక్కడ దూరాన దేశములలో చిన్న మైక్రోఫోన్లు చుట్టూ చేరిన సభికులకు, సంఘముల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. పశ్చిమ తీర ప్రాంతముల మొదలు ఆరిజోనా ప్రాంతముల వరకు, అక్కడి నుండి టెక్సాసు మైదాన ప్రాంతములు, తూర్పు తీర ప్రాంతముల్లోకి, దేశమాంత ప్రభువా, వారు ఎక్కడెక్కడ కూడి ఉన్నారో అట్టి చోట్లన్నిటికీ అనేక గంటల వ్యత్యాసం తదుపరి మేము సమయంలోకి వచ్చాము. అయితే ప్రభువా, మేము ఒక సమూహముగా, విశ్వాసులుగా మెస్సయ్య రాకడను ఎదురు చూస్తూ కలిసి కూడియున్నాము. పరలోకపు తండ్రి, నీ సంఘము కొరకు నీ వాయిన్ను పంపుమని మేము ప్రార్థిస్తున్నాము. ఆయన నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చు. ఈ రాత్రి ఇక్కడున్న మీ అందరికీ క్రైస్తవ శుభములు. మనము గాలి పీల్చుకోలేనంతగా మనము గుంపు కూడినందుకు క్షమించండి. చివరికి ఎయిర్ కండిషనర్లు, వాటి శీతల పద్ధతులు సహా పనిచేయలేకున్నవి. ఎంతో మంది ప్రజలు, సాధారణ సంఘము ప్రజలతో నిండి ఉంటే ఆ ఎయిర్ కండిషన్లు నీకు గాలినిస్తవి. అయితే ప్రతి ఒక్కరూ విసురుకుంటున్నారు మరియు ఎయిర్ కండిషనర్ పెద్దగా గాలి విసురుతుంది. ఎవరైతే వినుచున్నారో అట్టి క్రీస్తునందున్న అందరి స్నేహితులకు తూర్పు నుండి, పడమటి, కోస్తా నుండి మేము శుభములు పంపుచున్నాము. చానా జోస్ లోనున్న సహోదరుడు బోర్డర్స్ కు, అక్కడున్న గుంపు వారికి, పర్వతాలలో ఉన్న ప్రెస్కాట్, ఆరిజోన్లోనున్న వారికి, సహోదరు లియో మెర్సిస్కును, ప్రభు రాకడను ఎదురు చూస్తున్న అతని గుంపు వారికిని మేము శుభాలు పంపుచున్నాము. ట్యూషన్లోనున్న వారికిని, ఈ రాత్రి కూడి ఉన్న వారికిని, ప్రభు రాకడను కనిపెడుతున్న వారికి శుభములు పంపుచున్నాము. అక్కడ టెక్సాస్ లోని హాస్టల్లో ఉన్న వారికిని, ప్రభు రాకడను ఎదురుచూచు వారికిని, ఎవరైతే ప్రభు రాకడను ఎదురుచూస్తున్నారో అక్కడ షికాగోలో ఉన్నవారికిని, పైన తూర్పు తీర ప్రాంతాల్లో ఉన్నవారు, న్యూయార్కు మరియు కెనెకెట్ ప్రభు రాకడను ఎదురుచూస్తున్న గొప్ప గుంపుల వారు కూర్చుంటానికి ఇక్కడ స్థలము లేదు. కాబట్టి టెలిఫోన్ మార్గము ద్వారా వారికి వాక్యం పంపవలసి ఉన్నది. క్లాక్స్విల్లో ఉన్న జూనియర్ జాక్సన్కు, అతని వర్గపు వారికి ఈ రాత్రి మేము శుభాలు పంపుచున్నాము. సహోదరుడు రెడల్ అక్కడ 62 ప్రభు రాకడను ఎదురుచూచు అతని వర్గపు వారికి, స్థానిక సంఘముగా మందిరములో ప్రభు రాకడకై ఎదురుచూస్తూ ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్నాము. మీలో చాలా మంది ఉదయము కార్యక్రమమునకు బహుశా రాలేదు. అయితే రాని ప్రతివారు ఆ టేపును తీసుకుంటారనే నమ్ముతున్నాను. ఎందుకనగా, అయ్యలారా, అది ఎంత సమయం అను వర్తమానమును తరువాత సంఘానికి ఎంతో సరళమైన వర్తమానము అని నేను అనుకుంటున్నాను. ఆత్మ అభిషేకాన్ని నేను అనుభవించాను. నేను చేసింది పెట్టుటకు నడిపించబడ్డాను. అది పెద్దది అయినను అది చేయుటకు నడిపించబడ్డాను. మనం ఏ సమయంలో జీవిస్తున్నామో ప్రభు ఆయన వాక్యాన్ని బట్టి చూపించాడని నేను అనుకుంటాను. జరుగుచున్న ఈ మరోమైన సంగతులు మనము తప్పక గ్రహించవలసి ఉన్నది. బుద్ధిమంతుడైతే గ్రహించునుగాక అని బైబిల్ చెప్తుంది. మీకు తెలుసా? అయితే దేశాలు, ప్రజలు బలహీనులైపోతున్నారు, జ్ఞానులుగా ఎదుగుతారు. సగటున అమెరికా మధ్య వయస్కులను ఆలోచించు. సుమారు 20 సంవత్సరాల వారిని బలహీనులు అయితే జ్ఞానవంతులు. వారి దినాలలో జెట్ విమానాలు లేవు మరియు అణుయుద్ధ సాధనాలు లేవు. అయితే వారెంతో కాలము జీవించారు. మనం బలహీనమైపోతున్నాము, జ్ఞానవంతులమైపోతున్నాము. మన స్వంత జ్ఞానమే అదే మనలను నాశనం చేస్తుంది. మనమే నాశనం చేసుకుంటున్నాము. దేవుడు మనల్ని నాశనం చేయలేదు.
మన జ్ఞానము మనలను నాశనము చేయును. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది కనుక తిరిగి అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రభుచిత్తమైతే తర్వాత ఆదివారం ఉదయము నేనేది మాట్లాడతానో నాకు తెలియకనే అయితే ప్రభు నమ్ముతున్నాను. ఏమీ జరగకుండా మనము జీవించుట ఆయన అనుమతి ఇచ్చినట్లయితే, అది ఆయన యొక్క చిత్తమైతే రానున్న ఆదివారం ఉదయము మరి ఒక వర్తమానంలో మాట్లాడుటకు గురి కలిగి ఉన్నాను. ఆదివారం రాత్రికి రోగులకు ప్రార్థన చేయబడును. తర్వాత తిరిగి ఆరిజోనాకు ఇంటికి వెళ్లి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళుట నా వంతు అవుతుంది. పాఠశాలలో బిడ్డలను చేర్చుటకు తర్వాత మీకు తెలియచేస్తాము. సాధ్యమైనంత వరకు కూడికలు ముందుకొచ్చు వరకు లేక సమయాలు మాకు తలంపుల్లోనున్న స్థలాలు తెలియచేస్తాము. కాబట్టి మిమ్మల్ందరినీ దేవుడు దీవించునుగాక. ఇప్పుడు ఈ రాత్రి నేను ప్రారంభించడానికి 15 నిమిషాలు ఆలస్యము. ఇక్కడ జెఫర్సన్ వెల్లో 8కి పావు తక్కువ. అది సుమారు తూర్పు తీరం వారికి పావు తక్కువ 9, ఆ తర్వాత పశ్చిమ తీరం వారికి సుమారు 5 గంటలు. కాబట్టి ఇక్కడ మనకు సూర్యాస్తమయము. పరిశుద్ధాత్మ అభిషేకము తెలుసుకుంటుకై ప్రయత్నిస్తూ చిన్న కూడికగా మీతో మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సమాజంలో ఉన్నవారిని ఇంకా ఇతర స్థలాల్లో కూడుకున్న వారిని నేను కోరుకున్నదేమనగా, ఒక పురుషుని ఆత్మ అభిషేకం పొందిన ఒక సహోదరుని కనుగొనాలని కోరుతున్నాను. రోగుల కొరకు ప్రార్థన ప్రారంభించినప్పుడు మీ సమాజంలో ఎవరున్నారో వారి యొద్దకు వెళ్లి వారిపైన చేతులు పెట్టమని జ్ఞాపకముంచుకోండి. దేవుడు సర్వవ్యాప్తి అయినవాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి క్రింద టెక్సాస్లో, పైన కాలిఫోర్నియాలో, అక్కడ అరిజోనాలో మీరు ఎక్కడ ఉన్నా రోగుల కొరకు ప్రార్థన మేము ప్రారంభించినప్పుడు రోగులుగా ఎవరున్నారో వారిపైన చేతులు పెట్టండి. దేవుడు ఆలకించి ప్రార్థనకు జవాబునిచ్చునని నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. వింతైన విషయం ఏదనగా, గత ఆదివారం రాత్రి అభిషేకము కొనసాగుతుంది మరియు పరిశుద్ధాత్మ, అది అస్పష్టము కాని విషయం. ఇక్కడ నేను వేరే సమయంలో ఉన్నాను కాబట్టి నెలలు తరబడిగా వివేచన వరుసను నేను జరిపించలేదు. వాగ్దానమును ఆధారం చేసుకుని నేనక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అది చేస్తాడని మీకు తెలియదు. ఆయన అది చేస్తాడని మీకు తెలియదు. మీరు కేవలము అక్కడికి వచ్చి వేచి ఉండవలసిందే. ఆయన సర్వసత్తాధికారి. ఆయన ఏమి చేయాలని కోరుతాడో అదే చేస్తాడు. అయితే అక్కడ నిలబడి ఆయన ఏమి చేస్తాడో వేచి చూడు. తరువాత ఆ విధముగా నీ మీద అది ముందడుగు వేసినదని భావించు. కూటము చివరన అది ఎవరైనది తెలియదు. అయితే వరుసలో ఒక చోట ఒక పురుషుడు ఉన్నాడు, ఎత్తుగా, పైన బట్టతల, మరి అతడు బాగా జబ్బుపడిన వ్యక్తి. తర్వాత ఆఖరిగా ఇక్కడ వేదిక నొద్ద ఒక మనిషి కనిపించాడు. తల వంచుకొని ఉన్నాడు, బాధతోన్నట్టు కనిపిస్తున్నాడు, కడుపు మీద చేయి పెట్టుకుని ఉన్నాడు. నేననుకున్నాను, నేను ప్రార్థించు మొదటి మనిషి లేక రెండవ మనిషి కాబోలు, లేక నేను ప్రార్థించబోవు అతడే అనుకున్నాను. ఎందుకనగా అతడు బట్టతలతోనున్నాడు మరియు తలదించుకొని ఉన్నాడు, అజానుబాహుడు, వంగి ఉన్నాడు. అయితే నేను చుట్టూ చూచి ఆ పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఉండుట నేను కనుగొన్నాను. అయితే అతడు సంతోషిస్తున్నాడు. అదెక్కడా అని నేను అనుకున్నాను. అదెక్కడో నేను నిర్ణయించలేకపోయాను. నేనది గ్రహించి ఆ మనిషి నా ముందే ఉండుట నేను చూశాను. ఈ విధంగా లాగినట్టు దానిని నేను భావించాను. అది వెనుక నుండి వస్తుంది. సహోదరు నేవిల్ వైపు నేను చూశాను. ఈ ఇరువురు ఇక్కడ కూర్చొని ఉన్నారు. అది వారు కాదు. నే అన్నాను, ఆ మనుషుడు అక్కడ బాప్తిసము తొట్టి లోపల ఉన్నాడు అని అన్నాను. అదెవరో మీకు తెలుసా? సహోదరు షెపర్డ్. నేను అతన్ని గుర్తించబోవటానికి కారణం ఏదనగా, అతడు వెనుక తల ఉంచుకొని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు చనిపోబోతున్నాడని అతడు అనుకున్నాడు. కొన్ని వారాల నుండి తలస్తున్నాడు. వెళ్లి కొత్త జిప్పుల జత తెచ్చుకోమని అతని భార్య అతనికి చెప్పింది. అతడు అన్నాడు, అవి నాకు అక్కర్లేదు, అంతకాలం ఇక్కడ నేనుండను అని అన్నాడు. నిన్నక్కడ బయట ప్రదేశమున నన్ను కలిశాడు. సహోదరు వుడ్ కేకలు పెడుతూ దేవుని స్తుతించాడు. చెప్పాడు, నేను పంది మాంసము, కోడిగుడ్లు, టమాటాలు నేను కోరింది తింటున్నాను.
విధేయతతో తన స్థలం వదులుకుని మార్గము అవతలకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. చూశారా? మీకు ప్రార్థన కాడ అవసరం లేదు, మీకు విశ్వాసం మాత్రం కావాలి. అవును, అతడు స్వస్థత పొందాడో లేదో నాకు తెలియదు. ఒక పురుషుడు ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఒక బాధ ఉన్నది. అదేమని పిలువబడుచున్నదనగా కడుపు నొప్పి. ఇక్కడ వెనుక ప్రార్థిస్తున్నాడు, ప్రభుని యేసు నిన్ను బాగు చేయును. అది మాత్రం నేను చెప్పగలను. నిర్వహణ ఏదనగా, లాగుడు ఏదనగా అతడు ప్రార్థిస్తున్నాడు. నేనది చూడగలిగాను. అయితే ఏమి జరిగినదో నాకు తెలియదు. అవును, అయితే అది తిరిగి వచ్చుట మీరు విన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎరుగుతారు. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పబడినప్పుడు అప్పుడు అది నేను కాదు మాట్లాడుతున్నది, అది ఆయన. అయితే నేను ఎల్లప్పుడూ చెప్తాను, యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు అని. అది ఖచ్చితంగా సత్యం. మన అతిక్రమం నిమిత్తము అతడు గాయపరచబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునా? అవునా? అయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అది వచ్చినట్లయితే, మరియు ఏమి చేయవలనో, ఏమి జరగబోతున్నది అని మీతో చెప్తే అది గమనించుడి. అది అలాగుంటుంది. అయితే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును, నిన్ను సంపూర్ణుడిగా చేయును అని నేను చెప్పినప్పుడు నీవది నమ్ముతావు. ఎందుకనగా ఆయన ముందుగానే చెప్పియున్నాడు కాబట్టి. ఆయన ఏమని చెప్పాడో దాన్ని నేను మరలా చెప్పుచున్నాను. ఆయన ఏమి చూపించాడో అది మరలా చెప్పుట దర్శనం. మీరు అర్థం చేసుకున్నారా? మనము తొందరపడి వాక్యములెక్కి వెళ్ళవచ్చా? ఎందుకనగా ఇక్కడున్న మీలో చాలా మంది రాత్రి చాలా మైళ్ళ దూరము ప్రయాణం చేయవలసి ఉంటున్నది. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు సహాయం చేసి రహదారిని మిమ్మల్ని కాపాడును కాక అని నా ప్రార్థన. ఇప్పుడు ఈ రాత్రి పరిశుద్ధ మత్తయి 21:1-11 వచనాలను మీరు త్రిప్పాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధ మత్తయిలో మీకు బైబిల్ లేకపోతే, లేక ఈ లేఖనాలు మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మంచిది. ఎవరైతే ఈ ఉదయవేళ వర్తమానం వెళ్ళలేదో అటువంటి వారు, మీకు టేప్ రికార్డు ఉన్నది. మేము టేపులను అర్థించలేదు, దేని నమ్ముటకు అర్థించలేదు. కొన్నిసార్లు పెద్ద కూటాల్లో అక్కడ వెనుక కొన్ని పుస్తకాలు ఉన్నవని ప్రకటన చేస్తారు. దానిలో నుండి మేమేదీ చేయలేదు. సహోదరు వైల్ వ్రాతగాడు టేపులను నిర్వహణ చేయు మనిషి అక్కడ మీకు చెప్తాడు, టేపు వలన మేము ఎలాంటి ధనాన్ని చేయట్లేదు. అది టేపులు కాదు, అది వర్తమానము. అది డబ్బు నిమిత్తమని తన మనసులోకి వచ్చినట్లయితే అతను ఇంకా టేపులు చేయడు. అది నిజం. అందును గూర్చి నన్ను అడిగారు. మన యొక్క టేపులు అమ్ముటను గూర్చి $5 మరికొంత, 3 నుండి 5 వరకు, లేదా మరికొంత. ఏం చెప్పబడింది? అది పెద్దది. పొడవాటి టేపులకు 3 మరియు 4. ఒక సేవకును అతని టేపుల గురించి నేను అడిగాను. అతడు $9, సుమారు 20-30 నిమిషాల వర్తమానం కొరకు. కాబట్టి అక్కడ వెనుకనున్న మన సహోదరుడు సౌత్మెన్ ధనవంతుడు కావటం లేదు. వారిలో ఎవరైనా ఈ యొక్క టేపులు వారి పెట్టుట వలన చూస్తున్నారా? అందువలన ఆదరణ పొందుటకు అది వారికి చాలు. దేనికోసమో వాటిని చేయమని వారిని అడగలేము. ఎందువలనగా టేపులను తదితరమైన వాటిని వారు కొనవలసి ఉన్నది. యంత్రములు ఎంతో ఖరీదు. ఆ టేపులు తయారు చేయుటకు పెట్టుటకు సుమారు $10,000. నేను త్వరలో అర్థం చేసుకుని ఇంకా నేను ప్రకటించాలి. అయితే టేపు వినుట మరలా ఉన్నది. ప్రతి ఒక్క ధర్మకర్త, దాంతో నాకు సంబంధం లేదు. ఏ ఒక్క కూడికలో నేను లేను. నేను బొమ్మ కాను, బరుసు కాను. వారి వేలంలో వారు మారుస్తారు. తర్వాత ఎవరు టేపులు తయారు చేస్తారా అన్నది ధర్మకర్తలు నిర్ణయిస్తారు. వారు అతనికి ఉత్తరం పంపుతారు. అది మాత్రమే నాకు తెలుసు. దాని గురించి వారు జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకనగా నేను చిన్న పిల్లలను కూడా ప్రతిష్ట చేయలేకపోతున్నాను. వారినే టేపుల భద్రత తీసుకునియండి, లేక బాప్తిసాలు. కాబట్టి వర్తమానం మీద నా మనసు ఉంచవలసి ఉన్నది. అనగా 3వ లాగుడు. నేను నమ్మకంగా భయభక్తులతో ఉండవలసినది అదే. మత్తయి 21:1-11 వరకు మీరు గమనించుట కొరకు లేక లేఖనములను త్రిప్పుటకు నేను చెప్తున్నాను. తర్వాత యెరూషలేముకు సమీపించి
ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్బేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగనే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అననీయడెలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో, నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువుపేట వచ్చువాడు స్తుతింపవన్ను కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రార్థన వరుస ప్రారంభము కాకమునుపు సుమారు 30 నిమిషాలు అందులో ఉండి ఒక పాఠమును తీసుకొని కూర్చున్నాను. పర్వతం మీద ఆకర్షణ ఏంటి అను పాఠమును దీనిలో నుండి తీసుకొని కోరుచున్నాను. అది ఒక అసాధారణమైన దినము, చాలా అలసిపోయిన ఆందోళనతో ఉన్న దినము. మనం ఇక్కడ యేసు యెరూషలేమునికి వచ్చి పస్కాకు హాజరు కానున్నట్లుగా చూస్తున్నాము. ఎక్కడైతే పస్కా గొర్రెపిల్ల వధించబడినో అక్కడ పస్కా ఉంటుంది. ప్రజల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైన రక్తము కరుణాపీఠం పైన చిందింపబడుతుంది. ఆయన బెత్బే నుండి వచ్చి ఒలీవ కొండకు వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కడైతే మరి ఒక చిన్న కొండ మీద కట్టబడి ఉన్న యెరూషలేము ఉన్నదో అచ్చటకు ఆయనది చూస్తున్నాడు. అది ఆయన యొక్క చివరి దర్శనమని ఆయన ఎరిగి ఉన్నాడు. పాపాత్ములైన మనుషుల హస్తాలకు ఆయన అప్పజెప్పబడి వారు ఆయన్ను చంపునటువంటి సమయం అదే. ఏ మానవుడు చనిపోవునటువంటి భయంకరమైన మరణాన్ని ఆయన పొంది పాతిపెట్టబడతాడు. ఆయన సొంత వారి వలన ఆయన అప్పజెప్పబడతాడు. ఆయన దేవుడై ఉండి వారి హృదయాలలో ఉన్నదేమో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఎవరు అప్పజెప్తారో ఆది నుండి ఆయన ఎరిగి ఉండెను. ఆయన ప్రక్కనే కూర్చుని ఉండి ఆయన డబ్బును లెక్కించిన ఆ మనిషిని ఆయన ఎరుగును. ఆయన కొరకు క్రూరమైన రోమా శిలువ ఎదురు చూస్తుందని ఆయన ఎరుగును. ఆయన శరీరంలో నుండి రక్తమును నీళ్లును వేరవునని ఆయన ఎరుగును. మరియు రక్తము ఆయన ముఖములో నుండి కారునని, గొప్ప రక్తపు బిందువులు చెమట వలె కారునని ఆయనకు తెలియను. ఆయన ముందున్న సమస్తము ఆయన ఎరుగును. ఆయన పర్వతం మీద నిలుచుండి యెరూషలేము వైపునకు చూస్తూ ఉన్నాడు. ఆనాటి ప్రజలు మత సంబంధమైన ఉన్నత శ్రేణి ప్రజలని ఆ దినమున వారు పిలుచుకున్నారు. వారు ఆయన ద్వేషించారు. ఆ దినపు సంఘాలు ఆయన ద్వేషించినవి, ఆయన తృణీకరించినవి, ఆయన మాటలు వినటానికి నిరాకరించినవి. ఆయన కూటాలకు వారు వెళ్ళినట్లయితే వెంటనే సంఘ సహవాసం నుండి వారిని వారు వెలివేశారు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు అనే లేఖనం చెప్పుట్లో అతిశయోక్తి లేదు. ఆయన ప్రేమించబద్ధులైన వారే, ఆయన పక్షం ఉండవలసిన వారే ఆయనకు బలమైన శత్రులయ్యారు. పేదలైన వారు, చేపలు పట్టేవారు, పన్నులు వసూలు చేయవారు, అవిద్యాపరులైన వారిని ఆయన యొక్క చిన్న గుంపుగా తయారు చేసుకున్నాడు. వారిలో కొందరు విద్యలేని పామరులని బైబిల్ గ్రంథము తెలుపుతున్నది. వారిలో కొందరు తమ సంతకమే చేయలేని వారు. ప్రజలను సంపాదించుకోవటానికి ఆయన ఏనాడు ఆలయాలకు వెళ్ళలేదు. ఏ సంఘ నాయకులతో ఆయన ఏకీవించలేదు. పైగా ఒక ప్రవక్త పద్ధతిని ఆయన వెంబడించాడు. వారు చేసిన ప్రతిదానిని ఆయన గద్దించాడు. వారు ఆయన ఎదుట ఉండగానే, ఎందుకనగా వాక్యములో వారు భాగమై ఉన్నారు. వాక్యం యొక్క సర్వ సంపూర్ణత ఆయనే ఉండెను. అయితే వాటన్నిటి మధ్య ప్రతి కాలంలోనూ, ప్రతి ప్రవక్త కాలంలోనూ లేక ఇక ముందు కాలంలోనూ ఆ వర్తమానం వినటానికి
ముందుగా నిర్ణయించబడిన కొంత సంఖ్య ఉంటారు. వారు దాన్ని వెంబడిస్తారు. గుంపును వారు లెక్క చేయరు. అవిశ్వాస యొక్క విమర్శను లెక్క చేయరు. వారితో వారికి వాగ్వాదం ఏమీ లేదు. వారు చేయవలసింది ఒకటే ఒకటి ఉన్నది. అది నమ్మి అందులో ఉన్న ప్రతిదానిని పొందుకుంటా యేసు పాదముల యొద్ద కూర్చున్న మరియవలే బాగుగా నానబెట్టుట. మార్త భోజనం సిద్ధపరిచింది. యేసు ఆమెతో అన్నాడు, అయితే మార్తా, జీవితంలోని పనులను గూర్చి నీవు ఎంతో బాధ్యత కలిగి ఉన్నావు. మరి అయితే ఉత్తమమైన విషయాలు వెతికినది. చూశారా, నిత్య జీవన గూర్చిన విషయములు విజ్ఞత కలిగిన అనేక మందిని మనం కనుగొంటున్నాము. ఈరోజు మనకున్నట్లుగా వారికి లేవు. ఆ దినాన వారికి టెలివిజన్లు లేక టెలిఫోన్లు తదితరమైనవి వారికి లేవు. అయితే ఆయన పస్కా యొద్ద ఆయన ఉండబోతున్నాడని ఒక విధమైన మంద మారుతం సంతోష వాతావరణము చుట్టూరా ఉన్నదని, ఎందుకనగా అనేక మంది ఆత్మ సంబంధమైన మనస్సు గలవారయుండి ఆయన యొక్క పస్కా గొర్రె పిల్ల ఆయనే అయి ఉండెనని వారు ఎరిగి ఉన్నారు. ఎందుకనగా జరగనయున్న సంగతులను గూర్చి ఆయన ముందుగానే చెప్పియుండెను. అటు తర్వాత ఆయన అక్కడ ఉండునని ఎరిగి ఆయన్ను ప్రేమించవలసిన విధమున ఆయన ప్రేమించిరి. ఆయన కొరకు వారు ఎదురు చూచుచుండిరి. బహుశా నెట్టుకుంటూ ఒక గవిని యొద్ద నుండి మరి ఒక గవిని యొద్దకు త్రోసుకుంటున్న గుంపు అది. ప్రతి ద్వారమున కనిపెడుతున్నారు. ఏదో గడియలో ఆయన అగుపించునని వారికి తెలుసు. వారు ఎదురు చూస్తున్నారు. ఒక గవిని యొద్ద నుండి మరి ఒక గవిని యొద్దకు ఈ ప్రజలు పరుగులు తీయటం ఏంటి అని మిగతా వారు ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి ఆకర్షణ? కనుగొనటానికి వారు ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. ఒకటి జరగబోతున్నదని ఆకాంక్షతో ఒకదాని కొరకు ఎదురు చూచినట్లు చూస్తూ ఉన్నారు. ఓహో, కొద్ది నిమిషాలు నా పాఠ్యాంశాన్ని నేను మార్చుకొని ఇది చెప్తాను. ఈ దినపు సంగతి ఇదే అని. ఆయన వచ్చుటకు ఎదురుచూచు ప్రజలు ఎంతో ఎదురుచూపులతో ఆకాంక్షతో ఉన్నారు. ఆ ఒత్తిడిని మనం భావించగలము. వారు వెతుకుతున్నారు. ప్రతి ఒక్క కదలికను, ప్రతి ఒక్క సూచనను దానిని లేఖనాలతో సరిపోల్చుతూ కనిపెడుతున్నారు. ఆయన గూర్చి ముందుగా చెప్పబడి ఉన్నవన్నీ వారు చూచిన తర్వాత అంతం వరకు అంతము సమీపంగా ఉన్నదని వారు ఎరిగి ఉన్నారు. వారక్కడ ఉండాలని వారు కోరుకున్నారు. కనుక వారు కనిపెట్టారు. చిన్న సంఖ్యలో గుంపులో కొంత భాగము ఆయన వైపు ఉన్నారు. కొందరు ఆయనకు వ్యతిరేకం. చాలా మంది 100% ఆయనకు వ్యతిరేకం. ఈ దినాన్న అలాగున్నది. మత సంబంధమైన గుంపుల్లో వాక్యం వద్దకు, క్రీస్తు వద్దకు అది వచ్చినట్లయితే అది నమ్మువారు సుమారు 100%. మిగతా భాగము దానికి ఏమాత్రము శ్రద్ధ చూపరు. అది ఏం జరిగినప్పటికీ ఒక విధమైన తమాషా విసురుతారు, లేదా ఒక విధమున తటాలన మూసివేస్తారు. అదే విధంగా కాలము, విషయాలు ఎక్కువ మారవు. చరిత్ర తనకదే పల్లవి పలుకుతుంది, అనగా మరలా వస్తుంది. నరాల ఉద్రిక్తను తెచ్చినట్లుగా మనం కనుగొనగలుగుతాము. అది తెస్తుంది, అది తప్పక చేస్తుంది. వారు ఎదురు చూస్తున్నారు. ఆయన అక్కడకు చేరినప్పటికీ ఆయన ఏమి చేయబోనని వారు ఆశ్చర్యపోతున్నారు. ఆయన చేసినదేదైనను పొందుకోవటానికి వారు అక్కడ ఉండాలని వారు ఆశించారు. వారు ఆశపడ్డారు. అది చూడాలని వారు ఆశించారు. వారు ఆయన్ను నమ్మారు. ఆయన వచ్చుచున్నాడని మిగతా వారు విన్నారు. ఆయన ఎగతాళి చేయటం కోసం వారు అక్కడకు వెళ్లారు. కాబట్టి ధైర్యహీనమైన ఎదురుచూపు, ఒక అసాధారణమైన రోజు, చాలా అసాధారణమైన సమయం. సంఘాలు నిద్రస్థితిలో ఉన్నవి. ప్రజలు ధైర్యము అంచు మీద ఉన్నది. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. తర్వాత అది జరిగినది. ఒలివ పర్వతం మీద నుండి చిన్న తెల్లగాడిద క్రిందకు దిగి వస్తున్నది. ఒక గుంపు ప్రజలు ఉన్మత్తతతో కూడిన కేకలు, అంజూరపు చెట్ల నుండి ఆకుల్లాగి వేయడము, దారులపైన వారి బట్టలు విసిరారు. ప్రభువుపేట వచ్చు, దావీదు కుమారునికి హోసన్నా అని అరుపులు. ఈ చిన్న గాడిద పిల్ల, దాన్ని నడిపించుచున్న రౌతు, దేవుడు అభిషేకించిన మెస్సయ్య. ఆ ఘడియకు దేవుడు అలాగైతే ఆయన ఏమి చేయుచునెను? ఆ పర్వతం పైన ఆకర్షణ ఏంటి? అది దేవుడే చరిత్రను తయారు చేయుచునెను. దేవుడే ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. అది ఎల్లప్పుడూ కూడా ఒక ఆకర్షణకు కారణమవుతుంది. అది విమర్శకులను తెస్తుంది. గ్రద్దలను, ఈ ఉదయవేళ వర్తమానం పక్షరాలను కూడా తెస్తుంది. అవును, ఏం జరుగుతుందా అని
తెలుసుకుంటానికి అవి రెండూ కలిసి వచ్చును. కొందరైతే ఆశతో వస్తారు, కొందరైతే తప్పు పట్టడానికి వస్తారు, మిగతా వారు విమర్శకై వస్తారు. ఏ ఉదయం మనం చెప్పుకున్నట్లుగా అన్ని రకాల వారు కుడతారు. విశ్వాసులు, అనుకునే విశ్వాసులు, అవిశ్వాసులు. పర్వతం మీద ఏమున్నది? ప్రవచనము నెరవేరుతుంది. ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాము. జకరియా పుస్తకము 9వ అధ్యాయంలో 9వ వచనము. ప్రవక్తల్లో ఒకరైన జకరియా ఆత్మ ద్వారా పలికి ఇది చెప్పాడు: సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ శాస్త్రుల సంగతి ఏంటి? ఆ యాజకుల సంగతి ఏంటి? మత సంబంధమైన భక్తి గల వారి సంగతి ఏంటి? రుజువు చేయబడిన ప్రవక్త వలన ఇది జరగక ముందు 487 సంవత్సరాల క్రితము ఇది వ్రాయబడి ఉన్నది. బైబిలను పిలువబడు దానిలో పాత నిబంధన ప్రతులలో ముందుగానే ఉన్నవి. నెరవేర్పబడుచున్న ప్రవచనమని వారెందుకు చూడలేకపోయారు? అదే కారణము చేత ఈ రోజు వారు చూడరు. దేవుని యొక్క వాక్యమును తీసుకుని మనుషుల పారంపర్యాచార బోధ వలన దానిని ప్రజల ఎడల నిరుపయోగం చేస్తారు. శాస్త్రులు, బోధకులు, సేవకులు ఆత్మ సంబంధమైన మనుషులుగా పిలువబడువారు అభిషక్తులు బైబిల్ మాత్రమే చదివినట్లయితే ఏమి జరుగుతున్నదో వాటికై వారు దారులు తిరగరు. అది ఏమైందో వారు తెలుసుకుంటారు. దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు. చరిత్ర తయారవుతున్నది. ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నది. లోకానికి రక్షణ ఆగమనమైనది. అందరూ ప్రవక్తలు ఎదురుచూచిన ఘనమైన దినము అది. సమాధులున్న వారందరూ ఆ దినము కొరకు ఎదురుచూచుచుండిరి. అది ఆలోచించి మృతులైన వారందరూ ప్రవక్తలు హతసాక్షులకు నీతిమంతుల రక్తము అనగా యెరూషలేమా యెరూషలేమా అని ఆయన బిగ్గరగా అరచాడు. మీ యొద్దకు నేను పంపిన ప్రతి ప్రవక్తపై రాళ్ళు వేశారు. మీరు నీతిమంతులను చంపారు. కోడి తన రెక్కల క్రింద పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను ఆశించితిని గాని మీరు వెళ్ళకపోతిరి. అయితే ఇప్పుడు మీ సమయం వచ్చినది. సమాధిలో ఉన్న ప్రతి ఒక్కటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరియు ప్రవక్తలందరూ ఈ సమయం కొరకు ఎదురు చూచారు. మరి దాని నిమిత్తం సంఘము గుడిదైపోయినది. ఈ శబ్దానికి కారకులెవరు? ఎవరు అతడు? ఒక్కసారి వారన్నారు, ఇక్కడున్న వడ్రంగివాని కుమారుడు కాదా? మాకాయన తెలుసు. ఈ జ్ఞానం అతడికి ఎక్కడి నుంచి పొందుకున్నాడు? మా యొక్క ఏ పాఠశాలకు అతడు సంబంధం కలిగిన వాడిగా మేము చూచుట్లేదు. ఏ పుస్తకాలు ఎప్పుడైనా అతడు చదివినట్లుగా మాకు తెలియదు. ఇది ఎవరు? ప్రవక్త యొక్క ప్రవచనానికి ఆయనే జవాబు. ఆయన ఇక్కడికి వచ్చుచున్నాడు. గాడిద పిల్ల పైన కూర్చుని వచ్చుచున్నాడు. ఎంతటి ఆకర్షణ! దేవుడు ఆయన వాగ్దాన వాక్యమును నెరవేర్చుచుండెను. 4000 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఘడియ అది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు ముందుగా అది చెప్పాడు. స్త్రీ యొక్క సంతానము సర్పము యొక్క తలను చితుకు తొక్కును, అయితే అతడు ఆమె మడమను కొట్టును. బైబిలు అంతటిలో ఉన్న ఆ ప్రవచనము ఈ మనుష్యుని రాకను ముందుగా చెప్పబడెను. ఇక్కడనే ఈ మధ్యనే వారి మధ్య ఒక ప్రవక్త ఉండెను. అతడు రుజువు చేయబడిన ప్రవక్త జకరియా. అతడు అన్నాడు ఇలాగూ: యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి, కేకలు వేయుడి. మీ రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు. దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. దినదినము లేఖనాలు చదువుతున్న ఇక్కడ ప్రజలైతే స్వారీ చేయి వచ్చుచున్న ఆయన్ని గమనిస్తూ ఇతడు ఎవరు అని అరుస్తున్నారు. చూశారా? అది ఏమై ఉన్నదని తెలుసుకుంటానికి దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు. అయితే దానిని వారు ఎరుగలేదు. దేవుడు ఆయన వాక్యం నెరవేరుస్తున్నప్పుడు అది ఎల్లప్పుడూ కూడా ఆకర్షణగానే ఉంటుంది. ఎల్లప్పుడూ ఒక ఆకర్షణకు కారణమవుతున్నది. ఎందుకనగా అది ఒక అసాధారణమైనది అవుతుంది. ఎంతో అసాధారణము. నవీనతనం యొక్క పద్ధతిలో ఆయన వాక్యమును ఆయన నెరవేరుస్తున్నాడు. కారణం, నవీన దినపు పద్ధతి దానిని నమ్మదు. వారికి వారి స్వంత మార్గములుంటవి. చూడండి,
ఇప్పుడు మనం లేఖను వెనుకకు వెళ్ళిపోయి కొద్ది నిమిషాల కొరకు మరికొద్ది అసాధారణ సంఘటనలు తీసుకుందాం. దేవుడు ఆయన ప్రవచనాన్ని నెరవేర్చిన కొద్ది సంఘటనలు. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే ఆయన దానిని చేయబోతాడు. సమస్త ఆకాశములు భూమి గతించిపోవును గాని ఆ మాట ఎన్నడూ గతించదు. కాబట్టి అది ఒక వృత్తాంతానికి హేతు అవుతుంది, ఒక అసాధారణ వృత్తాంతం తెస్తుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యం నమ్ముతారో అట్టి వారికి అది ఎంతటి ఎగతాళిగా ఉంటుందో గమనించు. అయినను అదెంతో అసాధారణము. ఎంతవరకనగా అదే ఇదేంటి అన్నంతగా. అది ఎక్కడి నుండి వచ్చినది? ఇది ఎవరు? ఇది ఏంటి? ప్రభువుపేట వచ్చురాజుకు హోసన్నా అని కేకలు వేసి వారు అరవలసి ఉండగా, అయితే అది చిన్న గుంపు చేస్తున్నది. చిన్న గుంపు 4000 సంవత్సరాల యొక్క ప్రవచనము. అది దేశమందు జరిగినటువంటి మహా గంభీరమైన విషయం. అది సమస్త మృతుల యొక్క నిరీక్షణ దాని మీద ఆధారపడి ఉన్నది. సమస్త భవిష్యత్ అందులో ఇమిడి ఉన్నది. భక్తిగల ప్రజలు అది నమ్మితిమి అని చెప్పుకునేవారు అదేంటి అని కేకలు పెడుతున్నారు. ఏంటి ఈ ఆకర్షణ? ఒకటి అసాధారణమైనది. ఆ విధముగానే అది మారలేదు. ఇప్పుడు అసాధారణమైనది. నేను ఇప్పుడే చెప్పినట్లుగా కొన్ని అసాధారణమైన సంగతులు మనం చూద్దాము. న్యాయ తీర్పు భూలోకాన్ని తాకక మునుపు, నీటి ద్వారా దానిని నాశనం చేయక మునుపు ఆకర్షణ ఏంటి? ఒక వృద్ధుడు, సుమారు 120 సంవత్సరాల వాడు, తేలాటకు నీళ్లు లేకుండా ఉండగా ఒక పడవను కడుతున్నాడు. కొన్ని సంవత్సరాలు ద్వారం వద్ద నిలబడి లోపల భాగమున లోపల బయట పూతలు పూస్తూ చేస్తున్నాడు. మరియు చెప్తున్నాడు, నీటి వలన లోకం మునిగిపోనయ్యున్నది అని. గంభీరమైన విజ్ఞాన శాస్త్ర యుగము. అక్కడ కొండపైన మాటి మాటికి కొట్టేది ఏంటి? ఎందుకని నోవహు అను పేరు కలిగిన ముసలవాడు, ఒక మూర్ఖుడు అక్కడ ఉన్నాడు. ముసలివాడు ఎంతోసేపు ఎండలో ఉన్నాడు. అతనికి ఎండదెబ్బ తగిలినది. అతడు మతి తప్పిపోయి ఉంటాడు. ఓడ అని ఒకటి తాను పిలిచే ఒక దాన్ని అతడు కడుతున్నాడు. ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ పైనుండి నీళ్లు వస్తాయని అని చెప్తున్నాడు. అది ప్రజల చుట్టూ తేలిపోతుందని చెప్పుతున్నాడు. అతని వర్తమానమును వినని వారందరూ, ఆ ఓడ లోపలకు రాని వారందరూ మునిగిపోతారని చెప్తున్నాడు. అలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా? అది ఒక అసాధారణమైన ఆకర్షణ. నేను ఊహిస్తున్నాను, ఎప్పుడైనా ప్రజలు బాగా నవ్వాలనుకుంటే ఒక ఓడ ద్వారం దగ్గరకు వారు వెళ్ళిపోయి నవ్వేవారు. ఎందుకని 100 సంవత్సరాల క్రితం వర్షం రాబోతున్నదని నీవు చెప్పావు, వర్షము కురబోతున్నదని నీవు అక్కడ చెప్పావని తాత నాకు చెప్పాడు. నీవు ఇంకా ఇక్కడ పాత చెక్క మొక్కనే కొడుతున్నావు. నీకు నీవే తరువాత నీవు చేయకూడదు. అయితే అది వాగ్దానమును నిర్ధారణ చేసి ఆయన ప్రవక్త చేసిన ప్రవచనాన్ని నెరవేర్చడం కోసము దేవుడు సంసిద్ధమవుతున్నాడు. ఎంతో అసాధారణమైనది. మిగతా వారంతా నవ్వుతుంటే దేవుడు నోహుతో చేసిన ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఇతరులకు చూపించుటకు, చివరికి ఈ దినమునకు ఆయన మాటను నిలబెట్టుకుంటాడని చరిత్ర తయారు చేయుటకు దేవుడు కూడా సంసిద్ధపడుతున్నాడు. అది అంత అవాస్తవముగాను తర్కముగాను ఉండినప్పటికీ ఆయన ఇంకా ఆయన మాటను కాపాడుతాడు. ఈ రాత్రి ఈ అమెరికాలో ఉన్న ప్రజలకును ప్రపంచమందున్న వారందరికీ ఆ ఓడను మాటిమాటికి కొట్టుడు ద్వారా అతడు ఒక మాదిరిని తయారు చేస్తున్నాడు. ఏది మరొకటి వారు ఏమి చెప్పినా, విజ్ఞాన శాస్త్రం ఏమి చెప్పినా ఆయన ఇంకా ఆయన మాటను కాపాడుకుంటున్నాడు. ఆయన చరిత్ర సృష్టిస్తున్నాడు. ఒక దినమున ఆకర్షణ ఏంటి? ఒక అసాధారణమైన విషయము అరణ్యము ఆవల జరిగినది. అగ్నితోనున్న పొద. ఒక పారిపోయిన ప్రవక్త అరణ్యములో నిలబడి ఉన్నాడు. అతడు ఎలాంటి స్వరాన్ని వినలేదు, ఎటువంటి శబ్దాన్ని వినలేదు. అయితే అతడు పర్వత శిఖరం మీద ఒక అసాధారణమైన ఒక దాన్ని చూశాడు. దేవుడు అతని అవధానమును ఆకర్షించ ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు అంతే. దేవుడు ఆయన యొక్క ప్రవక్త అయిన అబ్రహాము ద్వారా ఆయన వాక్యం నెరవేర్చ సంసిద్ధుడయ్యాడు. నీ యొక్క సంతానం పరాయి దేశములో 400 సంవత్సరాలు పరదేశులుగా ఉంటారు.
బలమైన బాహువుతో నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. పని కొరకు ఒక మనిషిని ఆయన సంసిద్ధపరుస్తున్నాడు. ఎలైనగా నమ్మిన వారందరికీ ఒక సురక్షిత స్థలముగా ఓడను సిద్ధపరిచినట్లు దేవుడు ఈ పొదను అగ్ని మీద పెట్టాడు. ఈ గొర్రెల మేపువాడు మోషే అన్నాడు, ఈ వింతైన విషయం అర్థమేదో చూచుటకు నేను కొంచెము ప్రక్కకు తిరుగుతాను. మోషే పొద యొద్దకు వచ్చుట ఆయన చూడగానే ఆయన అతనితో మాట్లాడాడు. ఈ గొర్రెల కాయవాడు కర్రను క్రింద పడవేయగా అది సర్పముగా మారినప్పుడు పిలాతు సభామందిరంలో ఆకర్షణ ఏమైయుండెను? దేవుడు మోషే ఎడల ఆయన వాగ్దానమును నెరవేర్చుచుండెను. ఫరో యొక్క గుర్రాలని ఆశ్చర్యపడిపోయినప్పుడు మృత సముద్రం యొద్ద ఆకర్షణ ఏమైయుండెను? ఆకాశంచి గాలి దిగి వచ్చి ఎర్ర సముద్రమును కుడి నుండి ఎడమకు విభజించినప్పుడు దీనులైన బానిసల గుంపు దేవుని యొక్క విధి నిర్వహణలో నడుస్తూ ఆ ఇనిన నేలను నడుస్తూ ఉన్నప్పుడు అదేంటి? దేవుడు ఆయన వాక్యమును కాపాడుతున్నాడు. మృతతుల్యమైనది నెట్టివేయబడుచుండెను. సజీవులైన ప్రజలు దాటి వెళ్ళిరి. ఆత్మ సంబంధముగా మృతులు దాని అనుకరణ చేయుటకు ప్రయత్నించిరి, మునిగిపోయారు. దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చుచు చరిత్రను తయారు చేయుచుండెను. మృత సముద్రం వద్ద ఆకర్షణ ఏంటి? ఆ తర్వాత రెండవ దినమున సీనాయి పర్వతం వద్ద ఆకర్షణ ఏంటి? వారి భార్యలతో రావద్దని ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు వారు తమ బట్టలు ఉతుక్కొని తమను తాము శుద్ధి చేసుకుని పర్వతము చుట్టూ చేరమని ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు అక్కడే మోషే అను మనుష్యుడు అగ్ని స్తంభములో దేవుని కలుసుకున్నాడు. దేవుడు మోషేతో చెప్పాడు, నేను ప్రజల మధ్యకు దిగి రాబోతున్నాను. నేనెవరిని అని చెప్పి ఉంటినో దాన్ని, నేనేమి చెప్పి ఉంటినో దానిని నేను నిర్ధారణ చేయబోతున్నాను. నేను దేవుడిదని వారితో చెప్పినది నేను చూపించబోతున్నాను. అది ఆకర్షణ. దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చబోతున్నాడు. దేశమే దేవుని మర్చిపోయినప్పుడు చరిత్రలో ఒక దినాన ఆకర్షణ ఏంటి? ప్రజలంతా నులివెచ్చని స్థితిలోకి వెళ్లిపోయారు. యాజకులందరూ నవీన పద్ధతిలోకి వెళ్లిపోయారు. ప్రవక్తలు యాజకుల ఇష్టానుసారముగా ప్రవచించారు. ఆ దినమున సహజముగా ఒక మనుషుడు ఉన్నాడు. అతడు మూఢుడని వారు అనుకున్నారు. అతడు స్త్రీల రంగులు పూసుకొనుట మొదలగున గురించి మాట్లాడాడు. అతడు ఒక విధమైన వింత వ్యక్తి. ఈ ముసలి వ్యక్తి వచ్చి రాజుతో అన్నాడు, చివరికి మంచు బిందువు అయినా అందుకై నేను పిలుచు వరకు. తర్వాత మనం చూస్తున్నాము, తన్ను తాను మరుగు చేసుకుని అందులోండి పారిపోయి అరణ్యములో ఒక చోట దాక్కున్నాడు. స్నేహితులు అనుకున్నారు అతడు మరణమగునంతగా ఆకలిగొని పోయాడు. ఆకలిగొని అందుచేత చనిపోయాడు అనుకున్నారు. అయితే అతడు మంచిగా భోంచేశాడు, నీళ్లు కూడా త్రాగాడు. అతడు ఇక్కడికి వచ్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అన్నది నాకున్నది. మీరు ఇంకా ఒప్పించబడకపోతే పర్వతం శిఖరం మీదకి వెళ్దాం, దేవుడెవరో నిరూపిద్దాం. ఎందుచేతనగా ప్రభు యొద్ద నుండి మరొక దర్శనాన్ని అతడు కలిగి ఉన్నాడు. అతడు అన్నాడు, ఒక బలిపీఠ ఒకటి కట్టండి, ఎన్నుకోండి, అది తయారు చేయండి. ఎద్దును ఎన్నుకుని వాటిని చంపండి. ప్రభు కొరకు నేను ఒక బలిపీఠం కడతాను. నేను కూడా నా పక్షమున ఒక ఎద్దును పెడతాను. మనం ఇరువురము బలి అర్పణ చేద్దాం. దేవుడే దానికి జవాబిచ్చుగాక. ప్రభు అతనితో చెప్పి ఉండకపోయినట్లయితే అతడు చేసి ఉండడు. తరువాత అతడు చెప్పాడు, నీ మాట ప్రకారము, నీ ఆజ్ఞ ప్రకారం ప్రభువా, నేను దీనిని చేశాను. అయితే ఆకర్షణ ఏమై ఉండెను? కొండ మీద 400 మంది యాజకులు నిలబడి ఉన్నారు. రాజు అక్కడ రథములో తన సైనిక బలముతో చుట్టూ కాపలాదారులతో నిలబడి ఉన్నాడు. ఈ వృద్ధులైన బట్టతల మనిషి ముఖం ఉన్నిక్కపెట్లుగా ఉన్నది. ముఖం మీదికి వెంట్రుకలు వెడాడుతున్నవి. గొర్రె చర్మం ముఖ చుట్టుకొని ఉన్నాడు. ఒళ్ళంతా రోమములతో నిండి ఉన్నది. తన చేతిలో కర్ర పట్టుకుని ఉన్నాడు, మరొక చేతిలో నూనె బుడ్డి పట్టుకుని ఉన్నాడు. అది ఎలాగూ చెప్పబడినది, అంతకుముందు 3.5 సంవత్సరములు అందుకొరకు దానిని రమ్మని నేను పిలుచు వరకు చివరికి మంచు బిందువైనా పడదు. దేవుని స్థానాన్ని తీసుకునుట, వలయాలు, ప్రతిఫలాలు అలాంటి వాటితో అనుగుచ్చి వారు మాట్లాడుట. ఇక్కడ వృద్ధులైన మూఢుడు కొండ మీద నిలబడి అక్కడకు ఈ ప్రజలను తీసుకుని వస్తున్నాడు. ఆ ఆకర్షణ ఏంటి? ఆయన ప్రవక్త నిజమని
అది రుజువు చేయుటకు దేవుడు నిశ్చయించాడని దేవుడు నెరవేర్చు ప్రవచనము. దేవుడు కూడా చరిత్రను తయారు చేస్తున్నాడు, వాక్యమును నివర్తిస్తున్నాడు. దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత అదే ఆత్మతో నింపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. అతడు అడవుల నుండి వచ్చాడు. ఏ సంస్థలకు సంబంధించిన వాడు కాదు. తన యొక్క తండ్రి ఒక సంస్థాపనకు చెందినవాడైనప్పటికీ వరుస క్రమంలో ఒక యాజకుడు అతడు. తన మొల చుట్టూ గొర్రె చర్మం చుట్టుకొని అడవుల నుండి బయటికి వచ్చాడు. ముఖము నిండా వెంట్రుకలున్నవి. నెరసని వాటికి బదులుగా అవి నల్లగా ఉన్నవి. యెరూషలేము యూదా అంతటా ఆకర్షించిన అతని ఆకర్షణ ఏంటి? వారిలో కొందరు వెళ్తూ అంటున్నారు, అక్కడొక అడవి మనిషి ఉన్నాడు. అతడు ప్రజలను నీటిలో ముంచుటకు ప్రయత్నిస్తున్నాడు. అలాంటి విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా అని అంటున్నారు. మిగతా వారు ఆసక్తితో అంటున్నారు, ఈయనే మెస్సయ్య అయి ఉంటాడు. వారిలో ఒకరన్నారు, ప్రవక్తల్లో ఒకరై ఉండాలి. వారి యొక్క ఆలోచన ఏదో వారికి తెలియదు. అయితే అది ఏమై ఉండెను? అది దేవుడు యెషయా 40ని నెరవేరుస్తున్నాడు. అక్కడ ఆయన చెప్పాడు, ఇదిగో కడవరి దినముల్లో ఆయన ఏమి చేయునో, ఆయన సేవకుని ఆయన ఎలాగు పంపునో, మరియు ఆయన ఏమి చేయునో. అటు తర్వాత మనం ఎలాగ కనుగొంటున్నాము. కొన్ని వారాల తర్వాత అతడు చెప్పిన దానికి ఎంతో అనుకూలంగా మీ మధ్య ఒకరున్నారు. ఆయన చెప్పులు మోయుటకైన నేను పాత్రును కాను. నేను నీళ్లలో బాప్తిస్మిచ్చినట్లు ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్మిచ్చును. ఒక దినాన ఒక సాధారణ యవన పురుషుడు నడుచుకుంటూ వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. సుమారు 30 సంవత్సరాలుంటవి. ఈ మనుష్యుడు వచ్చినప్పుడు ప్రవక్తకు ఒక విధమైన ఆకర్షణ కలిగినది. ప్రవక్త వింతగా ప్రవర్తించాడు. ఆ దినమున నది ఒడ్డున యాజకులతో అతడు తర్కిస్తున్నప్పుడు ప్రవక్త యొక్క నడవడిని గమనిస్తున్న సభకు సహకారము ఏమీ లేదు. వారన్నారు, దేవుడు ఈ బలిపీఠమును కట్టాడు, ఇది చేయమని దేవుడు మాతో చెప్పాడు అని. మోషే యొక్క ప్రవక్త, మేము మోషేను నమ్ముతున్నాము, అర్పణ ఎన్నడూ ఆగిపోదు. యోహాను వెనుకకు తిరిగి ఇలాగూ జవాబు అనుట నేను వినగలుగుతున్నాను. ప్రవక్త అయిన దానియేలు చెప్పిన లేఖనములో మీరు చదవలేదా? అనుదిన అర్పణ నిలిపివేయబడును, ఆ సమయం వచ్చినది. 40 అధ్యాయంలో యెషయా చెప్పినది మీరు చదవలేదా? అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము, ప్రభు మార్గము సరళము చేయుడి. నా నిమిత్తమై 2 ప్రవచనాలు ఉన్నవి. మరొక విషయం, 400 సంవత్సరాల క్రితము ఉన్న మన ప్రవక్తను మలాకిని మీరు గుర్తించలేదు. 3వ అధ్యాయంలో అతడు పలికి ఇలాగూ అన్నాడు, ఇదిగో నా ప్రవక్తను నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై పంపుచున్నాను. ప్రవచనము ఇది నెరవేరుచున్నదని మీరు ఎరుగరా? ప్రవచనము నెరవేరుచున్నది. ఆ సమయానికి ప్రవక్త వెనుదిరిగి ఇలాగూ అన్నాడు, ఇదిగో లోక పాపులు మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల వచ్చుచున్నది. ఏంటి ఆకర్షణ? అది ప్రవక్త నుండి అతని ప్రవచన వైపునకు మారిపోయినది. ఏమి జరుగుతుందో గమనించు. ఇక్కడొక సాధారణ మనుషుడు వస్తున్నాడు. ఎవ్వరూ ఎరుగనివాడు. ఒక వడ్రంగి వాని కుమారుడు నీళ్లలో నడుచుకుంటూ వస్తున్నాడు. గొప్ప ప్రవక్త యోహాను చెప్తున్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు ఎందుకు వచ్చుచున్నావు అని ఆయన అన్నాడు. ఇప్పటికి కానిమ్ము, అయితే ఒక ప్రవక్తగా మరియు వాక్యముగా నీతి యావత్తును నెరవేర్చడం మనకు తగియున్నది అని అన్నారు. కాబట్టి అర్పణ అర్పించబడక ముందు అది కడగబడవలసి ఉన్నదని అతడు అర్థం చేసుకుని ఆయనకు అతడు బాప్తిసమిచ్చాడు. నీటిలో నుండి ఆయన బయటికి వచ్చినప్పుడు మరి యొక్క ఆకర్షణ జరిగినది. తన యొక్క కాలాన్ని సమయాన్ని తెలియపరచట్లో ఎంతో నమ్మకస్తునిగా ఉన్న ఈ ప్రవక్త అతడు పైకి చూచి ఆకాశం తెరువబడట చూశాడు. పావురువలేనున్న దేవుని ఆత్మ ఆయన పైకి దిగివచ్చుట చూశాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని చెప్పు స్వరాన్ని విన్నాడు. ఒక ప్రవక్త వర్తమానాన్ని దేవుడు రుజువు చేయుచుండెను. యోర్దాన్ నది వద్ద ఆకర్షణ ఏంటి? కొంచెం సేపటి క్రితం ఒక సహోదరుడు పాట పాడాడు. లేక సుదూరానున్న కొండల యొద్ద పురాతన శిలువ నిలబడి ఉన్నది. బహుశా ఆ పాట పాడాడు. కల్వరి పర్వతం పైన ఆకర్షణ ఏంటి? మత సంబంధమైన లోకము ఆయన్ను శిక్ష వేసినట్లుగాను, మరియు
రోమా ప్రభుత్వము ఆయనకు మరణశిక్ష విధించినట్లుగాను మనం చూస్తున్నాము. ఇక్కడ ఆయన ఇద్దరు అపరాధుల మధ్య దాహముగొనుచు ఆయన శరీరంలో గుండా రక్తము కారుచు అలాగ ఉన్నాడు. ఆయన అక్కడ బ్రేలాడుచు, నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి అని కేకవేయుచున్నాడు. మత సంబంధమైన ప్రజలు అక్కడ నిలబడి అది చూస్తూ ఉన్నారు. ఆ సమయమందు కలవరి యొద్ద పాత నిబంధనల ప్రవచనము అక్కడ కావలసిందని కొద్దిగా మాత్రమే వారికి తెలుసు. దావీదు తానే వ్రాశాడు, ఇతర ప్రవక్తల వలె ఆత్మపూర్ణుడై అతడు అతడేనని ప్రవర్తించాడు. దావీదు కీర్తనలు 22లో కేకలు పెట్టాడు, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా మరచితివి? నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. వారు నా చేతులలో నా పాదములలో పొడిచిరి. అది తానే అన్నట్లుగా దావీదు మాట్లాడాడు. అది దావీదు కాదు, అది దావీదులో ఉన్న క్రీస్తు. మరి ఇక్కడ పలు విధములైన అందరి ప్రవక్తల చేత బయలు వెళ్లిన ప్రవచనము కల్వరి పర్వతంపై నెరవేరినది. కల్వరి పర్వతంపైన ఆకర్షణ ఏంటి? దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుచుండెను. పర్వతం మీద ఇంకొక ఆకర్షణ, పెంతికోస్తు దినాన వారందరూ కూడా మత సంబంధమైన పండుగకు వారు అక్కడ ఉన్నప్పుడు వారందరూ మతావేశాన్ని పోగొట్టుకున్నామనుకున్నారు. 10 దినాలు వారి యొద్ద నుండి ఏదీ వినలేదు. అకస్మాత్తుగా ఒక తేనెటీగల కుప్పవలే భవనంలో ఉండి విరజమ్ముకున్నారు. వీధుల్లోకి అరుపులు అరుస్తూ కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఏంటిది? దీని అర్థమేంటి? ఈ మనుషులందరూ త్రాగినవారా? గమనించు, ప్రవక్తలు ఉండవలసిన క్రమములో వారి మధ్య ప్రవక్తలు నిలబడి అన్నాడు, ఇశ్రాయేలు వారలారా, యూదయ యెరూషలేములో నివసించు వారలారా, ఇది మీకు తెలియబండు కాక నా మాటలు ఆలకించుడి. మీరనుకున్నట్లుగా వీరు మత్తులు కారు. అయితే ఇది ప్రవక్త అయిన యోవేలు ద్వారా పలకబడినది. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. అది ఆకర్షణ. మత సంబంధమైన ప్రజలు జీవాధిపతిని సిలువ వేసిన తర్వాత, తదితరమైన చేసిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ వచ్చు వాగ్దానమును చూడలేదు. ఆకర్షణ ఎవరిది? దీని అర్థమేంటి? ఈ ప్రజల సంగతి ఏంటి? ఓహో, అదే ఈరోజు. అంతే, దాన్ని గడియకు తెచ్చుటకు దీన్నెంతో మనం దాటవేస్తున్నాము. ఈరోజు అలాంటిదే. అదే జరుగుతున్నది. అదే ప్రశ్న అడగబడుతుంది. ఆ గొప్ప శబ్దమంతా ఏంటి? వీధుల్లో పైకి క్రిందకు చూడు. మిషిగన్ నుండి ఫ్లోరిడా వరకు, మెయిన్ నుండి కాలిఫోర్నియా వరకు కారులు. ఈ ఉదయం నేను బయటకు నడుపుకుంటూ లేక మధ్యాహ్నం మేము వీధుల్లో వెళ్తున్నాము. నేను, నా భార్య కార్లపైనున్న లైసెన్స్లు చూస్తూ వెళ్తున్నాం. అక్కడే పాఠమును నేను తలంచాను. దీని అర్థమేంటి? అది చెప్పబడినట్లుగా ఎక్కడ పీనుగ ఉన్నదో అక్కడ పక్షిరాజులు కొడుకును. నా భార్యతో నేనన్నాను, అని భూమి మీద నాకు ప్రియంగానున్న ప్రతిదానికి నేను వీడ్కోలు చెప్పి దేవుడు చేయమన్నది చేయుటకు నేను పొలాలకు వెళ్తాను అని గత రాత్రి నేను చెప్పగలిగినది నీకు జ్ఞాపకమున్నదా? నీవు ఆ పాటను పాడావు. ఓహో, వారు తూర్పు పడమల నుండి వచ్చెదరు, సుదూర దేశాల నుండి వారు వచ్చెదరు. ఆయన యొక్క అతిథిగా మన రాజుతో విందారగించుటకు ఈ యాత్రికులు ఎంతటి ధన్యులో. పరిశుద్ధమైన ఆయన ముఖమును చూచుచూ దైవిక ప్రేమతో ప్రకాశిస్తుండగా ఆయన కృపలో ధన్యులైన భాగ్యవంతులై ఆయన కిరీటములోని వజ్రాలై ప్రకాశింతురు. అదే ఆ ఆకర్షణ. ముందుగా నిర్ణయించబడిన దేవుని యొక్క విత్తనము మరొకటి చేయలేదు. అయితే దాన్ని వెంబడించుట అనగా అర్థం ప్రాణము కన్నా మిన్న. అది మనకు, మన ప్రాణాలు తీసుకో, అయితే అది తీసుకోవద్దు. ఏంటి ఆకర్షణ? దేవుడు యథావిధిగా ఆయన వాక్యమును నెరవేర్చుట. తిరిగి ఆయన జకరియా ప్రవక్త యొక్క జకరియా వాక్యమును ఆయన నెరవేర్చును. కొంచెం సేపటి క్రితము నేనెక్కడ చదివాను? 9వ వచనం. యేసు ఆయన ఆలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, లేక చిన్న తెల్ల గాడిదనెక్కి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు జకరియా చెప్పిన ప్రవచనము నెరవేరినది. అది ఇలాగున్నది, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై
గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అక్కడ మత సంబంధమైన ప్రాముఖ్య స్థలములో యెరూషలేములో అది ఆకర్షణ. కడవరి దినము జరుగుతుండట మనం చూస్తున్నాము. జకర్యాలో కొన్ని పుటలు తిరగవేసి అతను అందును గూర్చి ఏం చెప్పాడో చూద్దాము. అంత్య దినముల కొరకు అది త్రిప్పుదాము. అది మధ్యకాలము. ఇప్పుడు మనము కడవరి దినముల కొరకు చూద్దాం. జకర్యా 14వ అధ్యాయమునకు త్రిప్పుదాము. 4వ వచనం నుండి వినుడి. మనము లేఖములో ఒక భాగాన్ని చదవబోతున్నాము. సుమారు 9 వచనాలు, 4 నుండి 9 వరకు జాగ్రత్తగా వినడి. ఇది ఆయన రాకను కూర్చిన ప్రవచనము. కడవరి దినాలు. ఇప్పుడు శ్రద్ధతో వినండి. ఇది యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇది లేఖనాలు. జకర్యా 14 జ్ఞాపకముచ్చుకోండి. జకర్యా 9 అది ఏమి చెప్పినది? దానిని వారు గుర్తించరు. మరి ఈరోజు జకర్యా 14 ఆయన రాకడను మాట్లాడుచున్నది. ఆ దినమున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా అది యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమర తట్టుకును నడిమికి విడిపోయి కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. సగము కొండ తూర్పు తట్టుకును, సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. మరి ఒక భూకంపము భూమిని విభాగిస్తుంది. ఇక్కడున్న లేఖనమును మీరు అనుసరించవలసి ఉంటే ఈ 5వ వచనములో గమనించు. ఒలీవ కొండ విడిపోవుటకు అది సంబంధము కలిగినట్టుకు కారణం అది భూకంపము ద్వారా కలిగినది. మరియు అది యెషయా 29:6 మరియు ప్రకటన 16:9 ద్వారా నిర్ధారణ చేయబడినది. ఖచ్చితం. అది ఏంటి? ఆయన మొదటి రాకడను గూర్చి చెప్పినటువంటి అదే ప్రవక్త ఆయన 2వ రాకడను చూశాడు. గమనించుడి. భూకంపము దినములలో ఉన్నట్లు చూస్తున్నారా? భూకంపములు ఏమి చేస్తున్నవో చూడండి. వాటిని గూర్చి ముందు చెప్పబడుట మీ దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. ఓ దినమున ప్రకాశములగున్నవి. హల్లెలూయా. సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఓ దేవా, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అదే ప్రవక్త. ప్రజలు గుడ్డివారు. ఏంటి ఆకర్షణ? మరికొద్ది 2 వచనాలు చదువుదాము. ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగే జరుగును. సువార్త వెళ్ళుచున్నది. యూదులకు అన్యులకు కూడా. యెహోవా సర్వలోకమునకు రాజయుండెను. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటి అనియు తెలియబడెను. సాయంకాల సమయమందు వెలుగు ఉండును. అవును, మహిమకు మార్గమును నీవు తప్పక కనుగొందువు. నీటి మార్గములో ఈ దినమున వెలుగు ఉన్నది. ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టబడిరి. యవ్వనులు వృద్ధులు మీ పాపములన్నిటికీ పశ్చాత్తాపడుడి. పరిశుద్ధాత్మ తప్పక లోపలికి వచ్చును. సాయంకాల వెలుగు వచ్చియున్నది. అది వాస్తవముగా దేవుడు క్రీస్తు ఒక్కడే ఉన్నాడు. మనం ఎక్కడున్నామో చూశారా? దేశములు పగుళ్ళు బారుచున్నవి. ఇశ్రాయేలు మేల్కొలుపునకు మన ప్రవక్తల ముందుగా చెప్పిన సూచనలు. కడవరి దినమున అన్ని జనులకు కలుగు ఆ భూకంపము సాలదును సాధనముతో బరువెక్కినదై అన్ని జనుల దినములు లెక్కించబడుతున్నవి. ఓ చెదరిన వారలారా, మీ సొంత ప్రాంతములకు తిరిగి రండి. బయటకు తన్నివేయబడిన మీరు, ఈ ఓడలు కొత్త బండలతో కొనిపోబడుతున్నవి. మిమ్ములను మరణము తాకకముందు అక్కడి నుండి లేండి. దేవుడు దాన్ని నిర్ధారణ చేశాడు. అది అలాగే ఉండును. పాత నిబంధనలో ఇంకొక లేఖనాన్ని తిప్పుదాము. మలాకి 4వ అధ్యాయం. ఆ చిన్న 4వ అధ్యాయాన్ని చదువుదాము. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యే కాలువలే ఉందురు. ఇది కాదు, అది మలాకి 3 మొదటి రాకడ. ఇక్కడ ఇది తర్వాత రాకడ. చివరికి ఇక్కడ డాక్టర్ స్కోఫిల్డ్ నిజంగా అతని యొక్క అదనపు వివరణ నేను అంగీకరించను. అయితే
అది ఇక్కడ వరుసలో ఉంచాడు. యోహాను యొక్క ఆజ్ఞ మలాకి 3కు, మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ, మరియు ముందుగా ఏలియా. సరే, గర్విష్ఠులందరూ అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా ఎండును. అలాంటప్పుడు నిత్యమైన నరకము ఎక్కడా? అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతిశూరుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీరు దుర్మార్గులను అనగదొరుకుదురు. నేను నియమించబో దినమున వారు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు అనే సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకునుడి. ఇక్కడ ఏలియా వస్తున్నాడు. ఇదిగో, నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుచున్నాను. పాత నిబంధన గ్రంథములో ముగింపు, ఆఖరి లేఖనము. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అది యోహాను కాదు. చూశారా, లోకము కాల్చివేయబడలేదు. దుర్మార్గులు నీతిమంతుల పదముల కింద త్రొక్కబడలేదు. అవును, కాదు, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. పరిశుద్ధాత్మ యొక్క నిక్కచ్చను గమనించు. ఏలి యొక్క 2 రాకడలు అది గజిబిజి చేయదు. మలాకి 3 చెప్తుంది, ఇదిగో నాకు ముందుగా నా దూతను పంపుచున్నాను. యోహాను గూర్చి యేసును అడిగారు. ఆయన చెప్పాడు, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే నాకు ముందుగా నా దూతను పంపుదును అని ప్రవక్త చెప్పినవాడు ఇతడే. రావలసిన ఏలియా ఇతడే. మలాకి 3 గమనించు. లేఖనము ఖచ్చితంగా దానిని ఇస్తుంది. ఇది ఏమైనదో గమనించు. ఎవరు నమ్ముటకు, ఎవరు చూచుటకు ఆశపడతారో వారికి చూపుటకు జ్ఞాపకముచ్చుకో. లేఖన మధ్యలో యేసు నిలుపు చేయుట. ఎందుకనగా అప్పుడు అందులో సగం నెరవేరినది. మిగిలినది ఆయన రెండవ రాకడకు, ప్రభు హితవత్సర దినము ప్రకటించుటకును, నలిగిన హృదయము గలవారిని కట్టుటకు. మరి నిలుపు చేయబడినది అన్యజనులకు తీర్పు తెచ్చుటకు కాదు, ఆయన రెండవ రాకడ వరకు. ఇక్కడ ఈ లేఖనము గమనించు. సమాంతరము అతడు ఏలియా తండ్రుల హృదయములను పిల్లల తట్టును తిప్పును. ఇప్పుడు మాట్లాడుతున్నది మలాకి 4ను గుర్చి. కలపవద్దు. లేక మలాకి 3. యోహాను ఏలియా క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు దినములలో వచ్చెను, మొదటి రాకకు ముందరి దినములలో వచ్చెను. పూర్వీకులైన తండ్రుల హృదయములను పిల్లల వర్తమాన వైపునకు త్రిప్పెను, కొత్త వర్తమానం వైపునకు. మరియు గమనించుడి, పిల్లల హృదయములు తండ్రుల వైపునకు. అతని యొక్క రెండవ రాకడయందు కడవరి దినములలో అతడు తిరిగి అపోస్తుల విశ్వాసమునకు త్రిప్పును. చూశారా, లేఖనములు ఎంతగా సమముగా ఉన్నవో. అది పాత నిబంధన యొక్క ముగింపు. ఇప్పుడు సాయంకాలమును వెలుగు ఉండుట మనము చూచుచున్నాము. అదేంటి? అది శిఖరము, పర్వతపు చెట్టు శిఖరము. ఈ ఉదయం నేను చెప్పినట్లుగా మనము సంఘశాఖల గుండా వచ్చాము, నారింజ చెట్టు గుండా కాదని నేను ఉదయం చెప్పినట్లుగా. అయితే మనకు ద్రాక్ష చెట్టు, నిమ్మ చెట్టు, మిగతావన్నీ అవి ఆరంభములో అలాగు లేవు. అయితే ఇది పోగొట్టుకోవద్దు. ఇక్కడ అది వస్తుంది. అన్ని సంస్థాపకులన్నీ నిర్వహణ జరిగించినవి. ప్రారంభంలో వాటికి ఎలాంటి వెలుగు లేదు. పగలు అని రాత్రి అని పిలవని ఒక రోజు ఉన్నది. అవి ఏమి చేస్తున్నవి? నారింజ చెట్టు మీద నిమ్మ ఏం చేస్తున్నది? పైకి బొచ్చునటువంటి అసలైన నారింజ యొక్క జీవమును అది తీసుకుని నిమ్మలోకి తారుమారు చేస్తుంది. దేవుని యొక్క వాక్యమునకు సంఘశాఖలు చేసేది అదే. వారి యొక్క పారంపర్య ఆచారం వలన దేవుని యొక్క వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. అది యెహోవా ఆత్మ ఇలాగూ సెలవిస్తున్నాడు. వారు నిమ్మకాయలను, ద్రాక్ష పండ్లను పుట్టించారు, నారింజను కాదు. అయితే ప్రవక్త ఏమని చెప్పాడు? ఈ రాత్రి వేళ మన యొక్క పాఠమేదో అదే. యెరూషలేము కుమార్తెలారా, సంతోషించుడి, ఆర్భటించుడి. సియోను కుమార్తెలారా, ఇదిగో మీ రాజు దీనుడై సాత్వికుడై గాడిద పిల్లనిక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. అదే ప్రవక్త చెప్పుడు గమనించు.
పరిపక్వత కాలము ఒకటి వచ్చునని, కాయ పరిపక్వత చెందుటకు భూమిపైకి సూర్యుడు పంపబడ్డాడు. అదెందుకని పరిపక్వత కాలేదు? పరిపక్వత చెందటానికి అక్కడ కాయ లేదు. అయితే జీవము ఇంకా ప్రయాణం చేస్తుంది. ఒక నారింజ ఎగుడు కొరకై అది ద్రాక్ష పండు నుండి పైకి వచ్చినది. నిర్మలాత్మకం చేయబడుటను కనుగొనబడినది. అది ద్రాక్ష పండు. అది మరలా వచ్చినది. అది మరలా వెళ్ళినది. ఆ సమయంలో అది నిమ్మకాయ వచ్చినది. అది మరలా వచ్చినది. అది ఇంకొక దానిగా మరలా వచ్చినది. చివరిగా చెట్టు చివరి వరుసన చిక్కుముడి వేసుకుని పోయినది. అనగా సగం నారింజ, సగం నిమ్మకాయ, మిశ్రిత వంగడం, మార్పు చెందిన వస్తువు తారుమారు స్థితికి వచ్చుట, అదే చెట్టు ద్వారా బ్రతుకుట, తొక్క ఏర్పరచుకున్న వారిని సంపూర్ణంగా మోసము చేయుట, నారింజ వలె అగుపించుట. అయితే అది కాదు. అయితే వెలుగు ఉన్నది. సంస్థాపకమునకు ఆవలకు ఆమె ఎదిగిపోవునప్పుడు సంస్థాపనకు దాటి ఆమె వచ్చి తిరిగి అది వికసిస్తుంది. భూమి లోపలికి వెళ్ళినప్పుడు ఆమె ఎలాగుండెనో అలాంటి నారింజలను పుట్టిస్తుంది. ఆ తర్వాత వెలుగుతూ ఉండును. ఏంటి ఈ ఆకర్షణ? ఏంటి ఈ సంఘటన? దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుట. ఇది జరుగునని పాత నిబంధనలో 2 సాక్ష్యాలున్నవి. క్రొత్త నిబంధనలోని యోహాను 14:12 మనము తీసుకుందాము. యేసు చెప్పాడు, నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు కార్యములు చేయును అని. ఇంకా లూకా 17:22-30 వరకు ఆయన చెప్పాడు, సొదొమ కాల్చివేయబడక ముందు లోతు దినముల్లో ఉన్నట్లు మనుష్య కుమారుడు తిరిగి వచ్చునప్పుడు ఉండును. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండును. ఓహో, లేఖనాలు చూడు. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. సమస్థాపకములు దాటి ఎదుగుట, చెట్టు చివరకు ఎదిగినవి. యోహాను 14-15లో ఆయన ఏమని చెప్పాడు? నాయందుండుడి, ఫలించని ప్రతి చెట్టు అది నరికి కొట్టివేయబడును, అగ్నిలో వేయబడి కాల్చివేయబడును. అయితే ఫలించు ప్రతి తీగ పరిశుద్ధము చేయబడును. ఓహో, ఆయనతో కలిసి ఈ చిన్న గాడిద పిల్ల మీద ఈ కడవరి దినంలో వచ్చు ఆ చిన్న గుంపుకు ఒక నిజమైన తొలకరి వర్షము మరియు కడవరి వర్షం ఉన్నది. దీనుడు సాత్వికుడు కాదు, లేక సంఘశాఖ అరుపులు అరుస్తున్నది, ప్రభుపేట వచ్చురాజుకు హోసన్నా. ఏంటి ఈ దినపు విశేషం? పర్వతం మీద ఆకర్షణ ఏంటి? కొంచెం కాలం క్రితమే వేదికపై నిలబడి పరిశుద్ధాత్మ వల్ల ఇలా చెప్పబడినది, నీ ఇంటి ఎదురుగా వారు గాదె స్తంభం తెగ్గొడతారు. ఆ రోజు వస్తుంది, వారు నీ గేటు తీసివేస్తారు, కనుక నీవది వదిలిపెడతావు, కోప్పడవు అని. నేను చూశాను. నా గేటు విరగ్గొట్టబడ్డం, కొండ ప్రక్కన పడవేయబడ్డం నేను చూశాను. నా ఎదురుగా కొండ ఉండుట, అదంతా త్రవ్వి ఉండుట, ఒకటి దాన్ని గుజ్జు చేయటం వలన అక్కడ అవన్నీ పడి ఉండుట చూశాను. నేను చూశాను, చెప్పాను. అక్కడ చిన్న రెక్కి నిలబడి గేటును బయటికి తన్నింది. ఇది చేసినది. నే అన్నాను, నీవెందుకు చెప్పలేదు? అతను నాతో మనస్సు నొప్పించాడు. నేనతన్ని కొట్టవలసి వచ్చింది. అది జరిగిన తర్వాత నేనన్నాను, నేను రంధ్రములో ఉన్నాను, నేనిది చేయలేదు. అయితే నీవు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఒక దెబ్బ కొట్టాను. అతని నేను క్రింద పడవేసినప్పుడు అతని మరలా పైకి లేపాను, తిరిగి తన్నాను, అతని పైకి లేపాను. 3-4 సార్లు తర్వాత కొండ వరకు తన్నాను. కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయి నే అన్నాను, అది మంచిది కాదు. అతన్ని పైకెత్తి అతని చేతులు ఊపి నేనన్నాను, నీ మీద నాకు కోపం లేదు, కానీ నీవు ఆ విధంగా మాట్లాడకూడదని నీ వెరగాలని నేను కోరుతున్నాను. అటు తరువాత నేను తిరిగి మరలే వచ్చాను. పరిశుద్ధాత్మ గేటు వద్ద నిలబడి ఉన్నాడు. అన్నాడు, ఇది ప్రక్కకు వెళ్ళు. గాది స్తంభం దిగ్గొట్టబడినప్పుడు అది పడమట వైపుగా ఉన్నది. ఈ గ్రంథము నాకవసరమైన ప్రతిదీ. ఈ గ్రంథము మంచి ఔషధ యోగం, నా ఇబ్బంది నుండి తిరిగి వెలుటను చూపించు దారి. ఆమేన్. ఆ గ్రంథము వాక్యము, ఆ వాక్యము దేవుడు. నీ ఇబ్బందుల్లో ప్రక్కకు వెళ్ళు. ఏం చేయాలో అది నీకు చెప్తుంది. 3 సంవత్సరాల క్రితం నా యొక్క స్నేహితుని గురించి విన్నాను. అతడు సిటీ సర్వేయర్. నా వీధిలోనే నివసిస్తున్నాడు. గాది స్తంభం దిగగొడుతున్నాడు. నేనక్కడికి వెళ్ళిపోయి అడిగాను, మడ్
ఏంటి విషయం? మిస్టర్ కింగ్ కుమారుడు, నా వ్యక్తిగత స్నేహితుడు అన్నాడు. బిల్లీ, వారు ఈ దారిని విస్తరింపజేయబోతున్నారు అని చెప్పాడు. మీ అందరికీ జ్ఞాపకముంది. అది వారది కావచ్చును అని నేను చెప్పాను. సహోదరు వుడ్స్తో చెప్పాను, నీ ఆస్తి నిలుపుకో అని. బహుశా ఆ వారధి ఇక్కడి నుండి వస్తుంది. దారి పగిలిపోయినది, ఇటుకరాళ్ళు అంతా విసిరివేయబడినది. కాబట్టి నేను చెప్పాను, నీ ఆస్తిని కాపాడుకోమని. తర్వాత మిస్టర్ కింగ్ చెప్పాడు, అది జరగనై ఉన్నది అని. నేను లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న నా భార్యతో చెప్పాను, హనీ, అందును గూర్చి వ్రాయబడింది ఒకటి ఉంది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే ఒక చోట ఉన్నది. నేను లోపలికి వెళ్ళిపోయి నా పుస్తకం తీసుకుని అందులో చూశాను. అది ఎలా చెప్పబడినది, అది జరుగును 8 సంవత్సరాల తర్వాత నేనది చూచి నేను చెప్పాను, హనీ, ఇదే సమయం మనం పశ్చిమ దిశకు మళ్ళవలసి ఉన్నది అని అన్నాను. తర్వాత 2 రోజుల తర్వాత సుమారు ఉదయం 10 గంటల సమయం అప్పుడు గదిలో నిలబడి ఉన్నాను. దేవుని ఆత్మపూడయ్యాను. దేవుని ఆత్మలోకి వెళ్ళాను. చిన్న గుంపు పావురములు ఎగురుచుండుట చూశాను. వాటిని చూడగా చిన్న పక్షులు. మీకు జ్ఞాపకముందా? పిరమిడ్ రూపంలో ఉన్న 7 దూతలు ఒకటే వైపున నాయవైపు వచ్చి నేను చూశాను. ఒక గుంపుగా చెప్పబడినది, పశ్చిమ దిశగా మళ్ళు, తూసనకు వెళ్ళు, ఈశాన్య దిక్కున 40 మైళ్ళ యొద్ద నుండి ఉండు. పల్లేరు కాయలు లేక ముళ్ళకాయలు నీవు ఏరుకుంటావు. లేక బుల్హెడెర్ అని దాన్ని వారు పిలుస్తారు. నీ బట్టలు సగానికి మడు. సహోదరు ఫ్రెడ్ సాత్మన్ అక్కడ కూర్చుని నా వైపు చూస్తూ ఉన్నాడు. ఆ ఉదయం అక్కడ ఉన్నాడు. అందును గూర్చి నేను మరిచాను. అన్నాను, ఒక భూకంపం మాదిరిగా ఒక ప్రేలుడు జరిగింది. అక్కడ దేశంలో ఉన్న ప్రతిదాన్ని కదిలించినది. ఒక మనుష్యుడు దానికి ఏ విధంగా తట్టుకోగలిగాడో నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను భయపడిపోయాను. నేను ఫీనిక్స్ లో నిలబడి ఉన్నాను. ఈ రాత్రి వినుచున్న మీరందరూ సాక్షులు. నేను, అయ్యలారా, అది ఎంత సమయము అనే వర్తమానం మాట్లాడాను. మనం ఎక్కడున్నాము అను ప్రసంగాన్ని ప్రసంగించాను. నేను పశ్చిమానికి వెళ్ళాను. మీలో అనేకుల యొద్ద ఆ టేపు ఉన్నది. అది జరక్క ముందు సంవత్సరం లేక ఇంకా ఎక్కువ మీలో అనేకులు అది విని ఉంటారు. నేను పశ్చిమానికి వెళ్ళాను. ఏమి జరుగును అని ఆశ్చర్యపోతూ వెళ్ళితిని. ఒకరోజు ప్రభు యొద్ద నాకు పిలుపు వచ్చినది. నా భార్యతో చెప్పాను. నేనన్నాను, హనీ, బహుశా నా పని అయిపోయినదేమో, నాకు తెలియదు. నేను చెప్పాను, బహుశా దేవుడు నా పని ముగించాడేమో. మరి నేను గృహానికి వెళ్ళుచున్నాను. నీవు బిల్లి యొద్దకు వెళ్ళు, బిడ్డలను తీసుకో. దేవుడు నీకు ఒక మార్గాన్ని ఎలాగైనా ఏర్పాటు చేస్తాడు. వెళ్ళిపోయి దేవుని నమ్మకంగా ఉండు. పిల్లలను పాఠశాలలో చదివించుట చూడు. వారిని దేవుని అందరి భయభక్తులతో పెంచు. ఆమె అన్నది, బిల్, సత్యమని నీకు తెలియదా అని. నేనన్నాను, కాదు. అయితే ఒక మనుష్యుడు అది తట్టుకోలేడు. ఒక ఉదయం ప్రభు నన్ను మేల్కొల్పి ఇలా అన్నాడు, లేచి అక్కడ శాబినో కెనీన్లో నిలబడు అని. నేను నా చిన్న కాగితం ముక్కను, నా బైబిల్ తీసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అని నా భార్య నన్ను అడిగినది. నాకు తెలియదు. నేను తిరిగి వచ్చిన తర్వాత నేను చెప్తాను అని అన్నాను. లోయలోని కొండ కనుమకు వెళ్ళాను. ఎక్కడైతే పక్షిరాజులు ఎగురుతూ తిరుగుతున్నావో అక్కడికి ఎక్కి వెళ్ళాను. ఒక జింక అతడ నిలబడి ఉండుట గమనించాను. ప్రార్థించుటకై మోకరించాను. నా చేతులు పైకెత్తాను. ఒక ఖడ్గం నా చేతిని తాకినది. నేను చుట్టూ చూశాను. అదేంటి, నేను తప్ప మరొకరు లేరు. ఆ ఖడ్గం ఇక్కడ నా చేతిలో ఉన్నది. కాంతివంతముగా మెరుస్తూ సూర్యకాంతిలో తలతలలాడుతున్నది. అదేంటి అని అనుకున్నాను. అనుకున్నాను, ఇక్కడ ఈ కొండ కనువు పైన మైల దూరములో నా యుద్ధ ప్రజలు లేరు. ఈ విధముగా ఒక స్వరం చెప్పుట నేను విన్నాను. అది రాజు ఖడ్గము. నేనన్నాను, ఒక రాజు ఖడ్గముతో ఒక మనుష్యునితో యుద్ధం చేయును. ఆయన ఆ స్వరము తిరిగి వచ్చి చెప్పినది, ఒక రాజు ఖడ్గము కాదు, అయితే రాజు యొక్క ఖడ్గము, ప్రభు యొక్క వాక్యము చెప్పబడినది. భయపడవద్దు, అది కేవలము 3వ లాగుడు. ఇది నీ పరిచర్య యొక్క రుజువు. ఏమి జరుగుతుందో తెలియక
నేను ఒక స్నేహితునితో వేటాడుతున్నాను. ప్రభు యొక్క దూతపటమును గూర్చి నన్ను విమర్శించిన ఒకరు, అది తీసుకున్న అతను నన్ను పిలిచి అతని మరణమును గూర్చి నేను హోస్టన్కు వెళ్ళవలసి ఉండెను. అతడు మరణ ఘడియల్లో ఉన్నాడు. కొద్ది దినాల్లో మరణించనయున్నాడు. అతడెక్కడ నన్ను కలుసుకుని అన్నాడు, ఆలోచించు, నేను విమర్శించిన వ్యక్తే నా ఒక్క కుమార్ని రక్షించుటకు వస్తున్నాడు. మానవ సమాజము అకాడమీ బహుమతి గ్రహీతగా ఇచ్చారు, లేక ప్రాణాన్ని రక్షించేందుకు వారు ఏమని పిలుస్తారో దాన్ని. తరువాత వెనుదిరిగి వెళ్ళాము. వేటాట్టుకు పర్వతం మీదకి వెళ్ళాము. అక్కడ ఒక ఉదయం నేను వెళ్ళాను. నేనెప్పుడూ నా అడవి పందులను చేరుకున్నాను. అవి ఎక్కడికి వెళ్ళినవో ఆ స్థలాన్ని నేను చూశాను. నేను చెప్పాను, సహోదర ఫ్రెడ్, ఇప్పుడు ఈ ఉదయవేళని తొందరగానే ఆ పర్వతం పైకి వెళ్ళు. సుమారు తెల్లవారినప్పుడు నేను ఇంకొకటి పట్టుకుంటాను. నేను పందిని కాల్చాను, దాన్ని చంపను. అయితే పందిని కాల్చను, దాన్ని చంపను. అయితే ఆ మంద ఈ దారిని వస్తే వాటి ముందు నేను కాలుస్తాను. అప్పుడు అవి వెనుకకు వెళ్తవి. సహోదరు ఫ్రెడ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ పందులు లేవు. అతను నా వైపు చేయి ఊపాడు. నేను చూశాను. నేను లోయ కనుమలోకి వెళ్ళాను. లోయ గొయ్యిలు, సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. కొండకు మరొక ప్రక్కగా చుట్టూ తిరిగి నేను వస్తున్నాను. ప్రవచనాలు నేనేమి ఆలోచన చేయకుండగానే క్రింద కూర్చున్నాను. విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎదురు చూస్తున్నాను. ఆ పందులకు ఏమి జరిగి ఉంటుంది అని నేను తలస్తున్నాను. ఇండియా వారు కూర్చున్నట్లుగా కూర్చున్నాను. ఎలాగో తెలుసా? కాళ్ళు అడ్డంగా వేసుకుని కూర్చున్నాను. నా కాళ్ళు పైకోటు చూశాను. అక్కడ ముళ్ళకాయలున్నవి. దాన్ని పైకి తీశాను. వింతగా ఉన్నదే అని అనుకున్నాను. ఇక్కడ టూసన్కు 40 మైళ్ళ ఉత్తరాన నేనున్నాను. అక్కడ నా చిన్న బిడ్డ జోసెఫ్ కూర్చుని నాకై ఎదురు చూస్తున్నాడు అని నేను అన్నాను. నేను చూచుడుకు మొదలు పెట్టగానే పర్వతం పైన సుమారు నాకు 1000 గజాల దూరంలో పందుల గుంపు నేను చూశాను. ముళ్ళకాయను కింద విసిరివేశాను. నేను వాటిని పట్టుకుంటాను అని అనుకున్నాను. నేను వెళ్ళి సహోదరు ఫ్రెడ్ని తీసుకొస్తాను. ఏ దారిన వెళ్లాలో తెలుసుకుంటానికి చిన్న కాగితం ముక్కను ఇక్కడ వేలాడిస్తాను. ఇక్కడ ఆక్టిలో మీద ఉంచుతాను. సహోదరు ఫ్రెడ్ను తీసుకొద్దాం. పర్వతం ఎక్కడానికి మొదలు పెట్టాను. అవతల వైపు ఏ విధంగా కఠినంగా పరిగెత్తానో అలాగ పరిగెత్తాను. అకస్మాత్తుగా ఒకరు నన్ను కాల్చినట్లుగా నేను తలంచాను. అటువంటి ప్రేలుడు నేనెన్నడూ వినలేదు. అది దేశం మొత్తానికి ఊపివేసి ఉంటుంది. అది అలాగైనప్పుడు ఒక గుంపులో 7 దూతలు నా ఎదురు నిలబడ్డారు. కొంచెం సేపు అయిన తర్వాత సహోదరు ఫ్రెడ్ను మరియు వారిని కలుసుకున్నాను. అడిగారు, అది ఏంటి అని. నేను చెప్పాను, అది అదేనని. నీవేం చేయబోతున్నావు? ఇంటికి తిరిగి వెళ్ళడం. కనుక యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలని బైబిల్ గ్రంథంలో దాచబడిన 7 మర్మములు, ఈ సంఘ శాఖలు మొదలగువన్నీ, 7 ముద్రలలో దేవుడు మన కొరకై 7 మర్మములు ఇప్పబోతున్నాడు. ఆ వలయం ఆకారంలో భూమి నుండి పైకి వస్తుంది, ఒక మంచు ఏర్పడినట్లుగా. అది అలాగూ అయిపోయి పర్వతం పైకి వెళ్ళిపోయి అది వచ్చిన మార్గాన్ని పశ్చిమ దిశగా చుట్టుకొని పోవుట ప్రారంభించినది. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రము 30 మైళ్ళ ఎత్తులో 25 మైళ్ళ అడ్డంగా కనుగొన్నది. ఖచ్చితంగా పిరమిడ్ యొక్క వలయాకారం అది. గత దినానక్క నిలబడి కుడివైపునకు పటమును తిప్పాను. 7 సంఘ కాలాలలో ఉన్న యేసు అక్కడ తెల్లని కుచ్చు తగిలించుకుని సంపూర్ణ దైవత్వము చూపుట. ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతము, నిత్యత్వానంతటికీ ఆయన సర్వోన్నతుడైన న్యాయాధిపతి. అక్క నిలబడి ఈ గడి యొక్క వర్తమానం నిర్ధారణ చేయుచున్నాడు. సాయంకాల వెలుతురు ఉండును. అదెంతా ఏంటి? అది ఏంటి? నేను పశ్చిమ దిశకు వెళ్ళాను. అదే పర్వతం మీద సహోదరుడు బ్యాంక్స్ వుడ్తో వెళ్తున్నాను. చెప్పబడినది, రాయి విసిరివేయి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు దేవుని మహిమను చూతువు అని మిస్టర్ వుడ్స్తో చెప్పు. ఆ తర్వాత రోజే నిలబడి ఉన్నాను. సుడిగాలి దిగివచ్చి పర్వతాన్ని పేల్చివేసింది. నా తలకు పైగా సుమారు 3-4 అడుగుల పైగా చెట్లు పైభాగాన్ని నరికివేసినవి.
3 ప్రేడిళ్లు జరిగినవి. సహోదరులు పరుగులు తీస్తూ వచ్చారు. అక్కడ సుమారు 15 మంది పురుషులు నిలబడి ఉన్నారు, బోధకులు తదితరులు. ఏంటది? ఆయన అన్నాడు, ఏంటది? నేను చెప్పాను, న్యాయ తీర్పు పశ్చిమ ప్రాంతాన్ని తాకినది అని. సుమారు 2 రోజులు దాని తర్వాత అలస్కాను భూకంపం ముంచివేసినది. ఆరిజోనా యొక్క క్యారినాడో అరణ్యమందలి సన్సెట్ పర్వతం పైన ఈ వెలుగు ఏంటి? అక్కడ జరిగిన ఈ వింతైన విషయం ఏంటి? పడబట్టి నుండి తూర్పునకు ప్రజలు బండ్లు నడుపుకుంటూ వెళ్ళడం, ఎక్కడది తాకినది అక్కడ రాళ్లను ఏరి పెట్టడం, వాటిలో ప్రతి ఒక్కటి ప్రతిరాయి, అది పగలగొట్టిన ప్రతిరాయి, దాని మీద 3 కోణాలు ఉన్నవి, 3 ఒకటే. అవి బల్లపై పెట్టబడినవి, బరువు రాళ్లుగా దేశమంతటా ఉన్నవి. కరనాడు అడవిలోని సన్సెట్ పర్వతం పైన ఈ వింతైన విషయం ఏంటి? జూనియర్ జాక్సన్ లోపల వింటున్నాడు. సూర్యుడు అస్తమించు వైపునకు వెళ్ళుట అనున్నది నేను అనువదించిన కల నీకు జ్ఞాపకమున్నదా? ఇది జరిగినది సన్సెట్ పర్వతం మీద. అది సాయంకాల సమయము, సూర్యాస్తమయ కాలము, చరిత్ర సమూహముల గుండా సూర్యాస్తమయ వర్తమానము, ప్రవచనాల సమూహము లేక నెరవేర్పు. సాయంకాలమున వెలుతురు ఉండును. కారినాడో అడవులోని సన్సెట్ పర్వతం మీద తూసనకు 40 మైళ్ళ దూరాన పటము తీసుకురా. సన్సెట్ శిఖరము అక్కడ ఉన్నదేమో చూడు. అక్కడే ఖచ్చితంగా అది జరిగినది. నిన్నటి దినం వరకు నాకది తెలియదు. ప్రతిదీ కూడా అది ఎన్నడూ మృతి చెందదు. అది ఎడతెరిపి లేకుండా దానికదే తెరుచుకుంటుంది. విషయం జరిగింది మొదలుకొని యేసు నిలబడి మన వైపు చూస్తున్న పటం వరకు ఇప్పుడు ఖచ్చితంగా సన్సెట్ పర్వతం పైనే. మరియు సూర్యాస్తమయ వెలుతురు, సాయంకాల వేళ వెలుగు వచ్చినది. దేవుడు ఆయనే రుజువుపరుచుకున్నాడు. ఏంటది? అది దేవుడు క్రీస్తు ఒకటే అని రుజువులు. తెలుపు. ఆయన పైననున్న తెల్లని కుచ్చును కుల్లాయని ఎంతమంది చూశారు? ప్రకటన 1లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు చూశారా? సంపూర్ణమైన సర్వోత్తమైన దైవత్వము, సార్వభౌమాధికారము, మరొక స్వరం లేదు, మరొక దేవుడు లేడు, మరొకటి లేదు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనందు శరీరరీతిగా నివసించుచున్నది. దూతలు ఆయన యొక్క కుల్లాయి. ఆమేన్. సన్సెట్ పర్వతమైన ఏమి జరిగినది? దేవుడు ఆయన వాక్యమును నిర్ధారణ చేయుచున్నాడు. అదే ఈ అల్లరి అంతా. గమనించుడి, అది ప్రకటన 10:1-7 వరకు గల ఆయన వాగ్దానమును తిరిగి దేవుడు నెరవేరుస్తున్నాడు. 7వ దూత వర్తమానము ఓదబడుదు దినములలో దేవుని యొక్క మర్మము సమాప్తమగును. ప్రకటన 10:1-7 ఎందుగల మరుగైన మర్మము, ఆఖరి సంఘకాలానికి ఆఖరి వర్తమానము ఈ కాలములో ఖచ్చితంగా నెరవేరును. లూకా 17:30 మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున అబద్ధ ప్రవక్తలు మరియు అబద్ధపు క్రీస్తులు ఉందురు. గొప్ప సూచక్రియలు అద్భుతాలు చూపుదురు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు మోసపరచబడదరు. ప్రజలింకా అనుమానంలో ఉన్నారు. యథాతథంగా సంఘము సందిగ్ధ స్థితి ఎందున్నది. విజ్ఞాన శాస్త్రము టూసనంతటా వారు చిన్న ముక్కలు వ్రాస్తూ పత్రికలో పెడుతున్నారు. అక్కడ మౌంట్ లెమన్లో మేమెక్కడ నిలబడ్డామో అక్కడ అది లేచిన దానిని వారి పెద్ద కెమెరాలు దాన్ని చూడలేదు. బలంగా పశ్చిమ దిశకు నెట్టుకుని పోయినది. కాలం అయిపోయిందని చూపుతూ అది వెళ్లిన మార్గాన్ని తీర్పు తాకినది. ఫీనిక్స్ మీదుగా వెళ్తూ, నేరుగా అడ్డంగా వెళ్తూ ప్రెస్కాట్కు, పర్వతాల మీదుగా పడమర తీరానికి. వారు ఎక్కడికి వెళ్తున్నారు? నేరుగా అలస్కాకు. పైగా ఉరుముతో ఆ దారికి గురిపెట్టినది. టూసన్లో ఉన్న పరిశోధనా శాలల్ని ఇంకా అడుగుతున్నారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధన అది ఏమై ఉన్నది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తుంది. ఎంతో ఎత్తు, అది పొగమంచు, తేమ, మరేమీ లేదు. దాన్ని చేసిందేంటి? అది ఎక్కడ ఉన్నది? నక్షత్రాన్ని వెంబడిస్తూ ఒత్తుచున్న మాగీలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పినట్లుగా అక్కడ ఆకాశంలో దూరాన వేలాడుచున్న ఆ అతీతమైన వెలుగు కాంతిని గూర్చి తబ్బిబ్బులయ్యారు. ఏంటది? దేవుడు ఆయన వాక్యమును నెరవేర్పుచున్నాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును. పరలోకమందున్న దేవుడు వాగ్దానం చేశాడు.
సాయంకాల సమయమందు సాయంకాల వెలుతురు ఉండును అని 3 సంవత్సరాల క్రితము ఈ మర్మము ప్రవచనమై ఉండెను. అయ్యా, సమయమెంత? అయితే ఇప్పుడైతే చరిత్ర అయ్యున్నది, అది గతించినది, వాగ్దానం నెరవేరినది. అయ్యా, సమయం ఎంతైనది? మరియు ఈ ఆకర్షణ ఏంటి? దేవుడు ఆయన వాక్యం నెరవేర్చుచున్నాడు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ప్రార్థించుకుందాము. ప్రేమిన దేవా, నేను ఆశించిన దానికంటే ఎక్కువసేపు, మరింతసేపు ప్రజలను ఉంచాను. దేవా, ప్రతి చోటనున్న ప్రజలు అర్థం చేసుకోవాలని, ఒకటి చెప్పబడినని లేక చేయబడినని నేను ప్రార్థిస్తున్నాను. వారు చూచుట వలన లేక అర్థం చేసుకుంట వలన నీవు నిజమైన క్రీస్తువని వారు నమ్ముదురుగాక. మరియు నిర్ధారించబడిన మాటలు ఆయన వాక్యం యొక్క నిర్ధారణ అయి ఉంటున్నవి, సంపూర్ణమైనవి, తగిన కాలమందు అవి నెరవేర్తవి. ప్రభువైన యేసు, నీ స్వంత మాటల ద్వారా సొదొమ స్థితిలో లోకం ఉండునని నీవు చెప్పితివి. మాకది తెలుసు, మేమది చూడగలుగుచున్నాము, సొదొమలో ఉన్నట్లుగా అని ఆ దినమున నీవు చెప్పి ఉంటివి. 3 వర్తమానికులు అన్యుల యొద్దకు, హెబ్రీని యొద్దకు పంపబడ్డది. వారిలో ఒక్కరు సాక్షాత్తు దేవుడు, మనుష్య కుమారుడు మానవ రూపమున బయలుపరుచుకునేను, అద్భుతము చేసెను. ఆయన వెనుక గుడారములో ఉండి శారా ఏం చేస్తుందో అబ్రహాముతో చెప్పెను. ప్రపంచమంతా సొదొమ స్థితిలో ఉన్నప్పుడు అది తిరిగి పునరావృతమవుతుందని నీవు చెప్పితివి. మేము ఇక్కడ ఉన్నాం ప్రభువా. ఏలియాను కడవరి దినాల్లో పంపుతావని, ఏలియా ఆత్మ భూమి మీద ఉండునని ఇతర ప్రవచనాలన్నీ దానిని నిర్ధారణ చేస్తున్నవి. తండ్రుల హృదయాలను తెచ్చుటకు లేక బిడ్డలను తండ్రుల వైపునకు త్రిప్పుటకు. దేవా, నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నావని, ఈ సమయమందు నీ వాక్యమును నిర్ధారణ చేయవని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, అది దయచేయము. వారందరూ నీవారు. ఈ ఆశీర్వాదాలు నీవు అనుగ్రహించి చెప్పినది దేవుని మహిమార్థమై నిర్ధారణ చేయమని నేను అడుగుచున్నాను, యేసుక్రీస్తు నామములో. ఆమేన్. మాటను మాట్లాడుట ఒక మానవుడు, మాటను లేక వాక్యాన్ని స్థిరపరచుట దేవుడు. ఒకటి చెప్పుట ఒక విషయం, దేవుడు అది చేయుట మరొక విషయం. దేవునికి ఎవరు అనువాదికుడు అవసరం లేదు, ఆయనకు ఆయనే అనువాదం చేస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తమైతే రోగుల కొరకు ప్రార్థన చేయుటకు మనం ప్రార్థన వరుసను నియమించబోతున్నాం. ఎవ్వరు కాని, ఏ పురుషుడు కాని, ఏ స్త్రీ కాని, ఏ నరుడు కాని, ఏ దూత కాని నిన్ను స్వస్థపరచలేనని మనకు తెలుసు. ఎందుకనగా దేవుడు అది ఎప్పుడో చేశాడు, ఆయన సిద్ధపాటును చేశాడు. నీవు చేయవలసిన ఒకటి, అది స్వీకరించుటే. ఏ మనుషుడు కాని, ఏ దూత కాని, ఏది కూడా, చివరికి సాక్షాత్తు దేవుడు కూడా నీ పాపం నిమిత్తం నిన్ను క్షమించలేడు. అది ఎప్పుడూ జరిగిపోయినది. దాన్ని శిలువ మీద యేసు చేశాడు. అయితే దానిని అంగీకరించే వరకు అది నీకు క్షేమాన్ని కలుగు చేయదు, లేక ఏమీ చేయలేదు, లేక ఏ ఉపయుక్తము కాలేదు. అవునా? చేయవలసింది ఒకటి, దేవుని ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు రోగులపై విశ్వాసులు చేతులుంచుట. అది కాలకాలాల గుండా జరుగుచున్నది, ఉజ్జీవ కుటుంబంలో జరుగుచున్నది. వారు దాన్ని దేవుడు అని పిలిచారు. అబ్రహాము అనేకములైన సూచనలు చూశాడు. అయితే అబ్రహాము తన ఆఖరి సూచన చూచు సమయం వచ్చినది. సొదొమ కాల్చబడక ముందు. అది దేవుడు తనకు తాను మానవ రూపమున ప్రత్యక్షమవుట. మీరది నమ్ముతున్నారా? అది మరలా జరుగునని యేసు చెప్పినా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అక్కడ రేడియోలో లేదా దేశమందున్న టెలిఫోన్లలో మీరు ఇంకా వినుచుంటే, ఇప్పుడు ప్రార్థనకు సిద్ధపడండి. ప్రార్థిస్తూ ఉండండి. ఇక్కడ చేతిరుమాలు గలవారు సిద్ధపడండి. ఏమి చేయాలని దేవునికి నేను చెప్పలేను కాదు. చివరకు ప్రయత్నము చేయుట నాకు దూరమవును కాక. ఆయన సర్వాధికారి. ఆయన ఏమి చేయాలనుకుంటే ఆయన అది చేయును. నేను కేవలం విధేయుడినై ఆయన చెప్పింది మాత్రమే చెప్పగలను. ఇప్పుడు గోడల చుట్టూ వారు నిలబడ్డారు. వారు నిండిపోయారు, త్రొక్కిసలాడుతున్నారు. మనము దేవుని ఈ మాటలు అడగగలమా అని ఆశ్చర్యపడుతున్నాను.
ఏంటి ఈ ఆకర్షణ? తిరిగి దేవుడు మన మధ్య సంచరించినట్లయితే క్రొత్తవారు కొందరు ఇక్కడ ఉండవచ్చును. మన మధ్య సంచరిస్తూ శుభప్రదమైన ఆయన ముఖము మనకు కనపరిచినట్లయితే, ఆయన ఆత్మను చూపించితే, ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నారని చూపించితే, ఈ రెండు బలమైన వర్తమానాల తర్వాత అలాగని మనలో ప్రతి ఒక్కరూ అది నమ్ముతున్నారా? నీవది చేస్తున్నావా? సరే, ప్రార్థన వరుసకు పిలువబడుటకు బదులుగా తర్వాత వేడి ఇరుక గోడకు ఆనుకొని ఉండుట, నా ప్రార్థన వరుసను పిలుచుటకై ఈ వైపు నేను తిరిగాను, మీరది చేయలేరు, చూడండి అక్కడ నిలబడుట. అది ఈ వైపున పిలవనా? మీ వ్యాధిగ్రస్తులు మంచాలు ప్రతిదీ పడి ఉన్నవి, మీరది చేయలేరు. కాబట్టి ఎక్కడున్నారో అక్కడే కూర్చోండి, దేవుని నమ్మండి. మీకు ప్రార్థన కార్డు ఉన్నట్లయితే దాన్ని పట్టుకోండి, అది మంచిది. మీరు వరుసలో వచ్చినట్లయితే మేము మిమ్మల్ని చేరుతాము. అయితే వరుసలో రానవసరం లేదు. ఆ మిస్టర్ షెపర్డ్ గత ఆదివారం రాత్రి ఎటువంటి వరుసలో లేడు. అతనికి ప్రార్థన కార్డు ఉన్నదని నేను అనుకోవట్లేదు. మిస్టర్ షెపర్డ్ ఇక్కడ ఈ రాత్రి ఉన్నాడా? అతడు ఎక్కడా? అతని వెనకాల ఉన్నాడా? మిస్టర్ షెపర్డ్ ప్రార్థన కార్డు నీకుందా? నీకు లేదు. అతనికి లేదు. ఈ రాత్రి అక్కడ వెనుక కూర్చున్న అతడు సహోదరు షెపర్డ్, అది మంచి స్థలమై ఉంటుంది. నీవు అక్కడ నుండి మాత్రమే కాదు గాని విశ్వాసముంచు. ఎందుకనగా జ్ఞాపకముంచుకో, ఆయన వస్త్రాన్ని ముట్టిన ఆ చిన్న స్త్రీ ఆయనది భావించెను. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. కొత్త నిబంధనలో హెబ్రీ ఉత్తరము చెప్తుంది, మన బలహీనతల యందు మనతో సహానుభవము గల ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని. మీరది నమ్ముతున్నారా? అలాగైతే విశ్వాసముంచుడి, అనుమానపడవద్దు, అది నమ్మండి, అది జరుగుతుంది. మీరు ఏది అడుగుతారో అది పొందుకుంటారు, మీరు నమ్మితే. అయితే అది మీరు నమ్మవలసిన్నది. మీరు అది చేస్తారా? మీరంతా అది నమ్ముతారా? ఇప్పుడు ఎంతమంది అది నమ్ముతారు? దేవుడు మిమ్మల్ని దీవించును. ఎవరైనది నాకు తెలియదు, మీలో ఏ ఒక్కరూ నాకు తెలియదు. మీలో ఎవరిని గురించి తెలుసుకోవడం నా పని కాదు. నా విషయాలు ఏ విషయాలు తెలుసుకునుట దేవుని యొక్క విధి, దేవుని పని. అయితే మీరు నమ్మితే ఆయన అది చేస్తాడు. అది మీరు ఇప్పుడు నమ్ముతారా? ప్రియమైన దేవా, నిశ్చయంగా మేము ఒక సంకర జాతి క్రైస్తవ గుంపు కాదు. మేము అలా ఉండకూడదు. ఒకరు బుజ్జగించి లాలన పాడేవారముగా కాదు. ప్రభువా, నీకటువంటి వారు లేరు. కరుకైన విశ్వాసులు నీకున్నారు. దేవుని యొక్క సన్నిధి మనిషి హృదయాన్ని అగ్నితో రగిలించును. అబ్రహాము మాదిరిగా అతడు దేవుని నమ్మెను, నీవుగా అతనికి తెలియపరచుకుంటివి. ఆ తర్వాత నీవు అతనికి అగుపించి ఒక సూచ క్రియ చేసితివి. అతడు నిన్ను నమ్మెను. అతని శరీరము నీవు యవనస్తుడిగా మార్చితివి. అతని భార్యని కూడా నీవు అలాగూ చేసితివి. ఆమె అతని యొక్క సొంత శరీర భాగమై ఉండెను. ఆ తర్వాత నూతనమైన బిడ్డ, వాగ్దాన కుమారుడు వచ్చెను. దేవా, ఈ దినమందు అలాంటిదే ఉండునని నీవు వాగ్దానం చేసితివి. నీవు ఈ వాక్యము నిర్ధారణ చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఆ ఒక్క వాగ్దానము కొరకు మేము సంప్రదింపులు చేస్తున్నాము. సొదొమ కాల్చివేయబడక ముందు, అన్యుల లోకమైన సొదొమ తీర్పు ద్వారా మొత్తబడక ముందు సొదొమైనట్లుగా అది ఉండును. కాబట్టి అన్యుల లోకాన్ని తాకుటకు న్యాయ తీర్పు సంసిద్ధంగా ఉన్నది. మరియు శ్రమకాలం గుండా యూదులకు 3.5 సంవత్సరాలు ఉన్నవి. యాకోబు వేదన, దానియేలు 70 వారములు కొనసాగింపు. అయితే అన్యజనులు లెక్కింపబడుదురు. వెళ్ళుటకు అది సమయము. నీవే ఆ సూచనను ఇచ్చితివి. అది మరలా ఉండునని నీవే చెప్పితివి. దేవా, దాన్ని దయచేయము. వారు, మేము నీ హస్తాల్లో ఉన్నాము, నీకు తగినట్లుగా మమ్ము చేయము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఆందోళన చెందవద్దు. నేను ఆందోళన చెందితే ఏమవుతుంది? నేను ఇక్కడ ఒక విషయం చేస్తున్నాను, అది దేవుని యొక్క సర్వసత్తాధికారం పైన ఆధారపడి ఉంటుంది. అయితే నేనెందుకు ఇది చేస్తున్నాను? అది అలాగునని ఆయన చెప్పాడు, అది అయిపోయింది. ఆయనగా అది చేసినట్లయితే, మీ ఎదుట ఆ విధముగా నిర్ధారణ చేసినట్లయితే మీరు ఆయన్ను నమ్మలేరా? ఖచ్చితంగా మీరిప్పుడు విశ్వాసము కలిగిండుడి, నమ్ముడి. నన్ను చుట్టూ చూడనివ్వండి.
ఎక్కడ పరిశుద్ధాత్మ నడిపిస్తాడో ఆయన ఏం చేస్తాడో చూద్దాము. ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, అది ఆయనకే చెందును. అయితే మీరు విశ్వాసము కలిగి నమ్మిక మాత్రముంచుడి. నమ్మిక మాత్రముంచుము, సమస్తము సాధ్యమే. మీరది నమ్ముతున్నారా? మీ చేతులు పైకెత్తి నేనది నమ్ముతున్నాను అని చెప్పండి. నా నిండు హృదయముతో నేనది నమ్ముతున్నాను. 3 అనేది నిర్ధారణ. 3 ఖచ్చితమైన సార్లు అది ఆయన చేసినట్లయితే అది నిజమని రుజువు చేయబడుతుంది. నీవు ఎక్కడున్నా, నీవు ఎవరైనా, నీవు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. గజిబిజి చెందకు, ఇది మార్గము. అమ్మా, ప్రార్థిస్తున్నావు, నీవు నాకు తెలియదు. నీవెక్కడున్నావో అక్కడే కూర్చోవు. నీవు రానవసరం లేదు. నీవు నాకు తెలియదు. అయితే నీ చేతిలో చిన్న అమ్మాయిని పట్టుకున్నావు, లేక నీ చంకలో పట్టుకున్నావు. నేను సంపూర్తిగా నీకు పరాయ వ్యక్తిని. చిన్న బిడ్డ బాగుగానే ఉన్నది. ఆమె మంచిగా కనిపిస్తుంది. ఆమె మంచి అందమైన బిడ్డ, ఎర్ర తలకట్టుగల బాలిక. నేను ఆమె వైపు చూస్తున్నాను. ఆమె కుంటి బిడ్డగా ఆ విధంగా కనిపించట్లేదు. ఆమెలో ఏ లోపమున్నదో నాకు తెలియదు. అది బిడ్డ నిమిత్తము కాకపోవచ్చును, అది నీ విషయం కావచ్చు. అయితే బిడ్డను పెట్టుకుని అక్కడ కూర్చొని ఉండుట, ప్రార్థించడం నేను చూశాను. నీ ఆత్మను పట్టుకుంటానికి యేసు ఆ స్త్రీతో చెప్పినట్లు, నాకు దాహమును కిమ్ము అన్నట్లు నీతో ఒక నిమిషము మాట్లాడగలుగుతున్నాను. చూశారా? ఒక వ్యక్తిని కనుగొనుట. సహోదరు బ్రైనెట్ ఇంకా వారు కూర్చున్నారు. వీరు కూర్చున్నారని నాకు తెలుసు. వారు కూడా అక్కరతో ఉన్నారు. అయితే నీవు క్రొత్తదానవు. నేను దేవుని ప్రవక్తనని నమ్ముతున్నావా? ఈ రాత్రిలో నీవు విన్న ఈ విషయాలు సత్యమని నీవు నమ్ముతున్నావా? ఇప్పుడు నీవు చేసిన ఒకటి దేవుడు నాకు బయలుపరిచినడేలా, లేక నీవు చేయకూడని ఒకటి బయలుపరిస్తే, లేక నీలో ఒక తప్పిదాన్ని బయలుపరిస్తే, లేక నీ కోరిక ఏంటో అది సత్యమా కాదా నీవు తెలుసుకుంటావు. అవును కదా? అది ఆయన చేసినట్లయితే, ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని మరియు లూకా 17:30 రుజువు చేయబడినదని ఆయన వాక్యం నిర్ధారణ అయితే నీవది నమ్ముతున్నావా? చేతిని స్త్రీ, మనము తెలియని వారము. నీవు నాకు తెలియదు. ఒక వ్యక్తిగా ఆమె ఆత్మను నేను సంధింప ప్రయత్నం చేస్తున్నాను. మీలో అనేకులు లాగుతున్నారు. నీ నిండు హృదయముతో మీరది నమ్ముతున్నారా? అది చిన్న అమ్మాయి కొరకు. అది నీవు కాదు. నువ్వు భయపడిపోతున్నావు. అయితే నిన్ను ఇబ్బంది కలిగిస్తుంది భయం కాదు. నీ గుండెల్లోనున్న పెద్ద విషయము ఆ చిన్న ఆడపిల్ల. అది ఏమైనది దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్ముతావా? అది నీకు సహాయం చేసినట్లయినా అలాగైతే నీవు నమ్ముతావా? అది మెదడు దెబ్బ. నిజమా? అవునది నిజమా? చిన్న బిడ్డ తల మీద నీ చేయి పెట్టు. నీ చేయి. ప్రియమైన దేవా, నీవిలాగూ చెప్పియుంటివి, నమ్మిన వారి వలన ఈ సూచకులు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని. ఈ స్త్రీ విశ్వాసి అయి ఉన్నది. ఆమె తన చేయిని బిడ్డపై ఉంచినది. అది బాగుపడును కాక. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన నేను సమర్పిస్తున్నాను. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? మీరందరూ మీరు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే. ఖచ్చితం. ఆమె ప్రక్కన కూర్చున్న స్త్రీ ఆమె నాకు తెలుసు. అయితే ఆమె ఎంతో విధేయతతో ఈ వైపే చూస్తున్నది. ఆమె పేరు నేను పిలవలేను. ఒక నిమిషము నేను ఆ వైపు చూచితే నేను తెలుసుకుంటాను. అయితే చూపు ద్వారా ఆ స్త్రీ నాకు తెలుసు. అయితే నీ ఇబ్బంది ఏదో నాకు తెలియదు. దేవుడు నీ బలహీనత ఏదో నాకు చెప్తాడని నీవు నమ్ముతున్నావా? అది నీకు సహకరిస్తుందా? చక్కెర, మధుమేహము అది సరైనట్లయితే నీ చేయి పట్టుకో. ఖచ్చితం. నీ ప్రక్కగా ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె కొత్తది, ఎరుగనిది. ప్రక్క స్త్రీ ఒకరు ప్రార్థిస్తున్నది. కుంటి బిడ్డ. నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? దేవుడది నీకు దయచేయును. ఇక్కడ వెనుక ఒకరున్నారు. ఒక పురుషుడు కూర్చున్నాడు. సిగరెట్లు తాగుట మానుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. దేవుడు నీ యొద్ద నుండి అవి తీసివేయనని నీవు నమ్ముతున్నావా? సరే, నీవు నమ్ముతున్నావా?
అది నీవు ఎంచుకుంటావా? నా బ్రతుకులో ఆ మనుష్యుని నేను చూడలేదు. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు. ఇక్కడే మంచం పైన లేక కుర్చీపైన పడి ఉన్న ఈ మనుష్యుని పైన వేలాడుచున్న ఆ నల్లని ఛాయ చూడండి. అతడు చనిపోతున్నాడు. అతడు నీడ కమ్మియున్నాడు. అతనికి క్యాన్సర్. ఆ మనుష్యుడు నాకు తెలియదు. ఎన్నడూ అతన్ని చూడలేదు. నిన్ను గూర్చి అంతా దేవుడికి తెలుసు. అయ్యా, అది నిజమేనా? నిన్ను గూర్చి దేవుడు నాకు ఒకటి చెప్పగలని నీవు నమ్ముతున్నావా? నీ స్వస్థతను నీవు పొందుకుంటకు అది సహకరిస్తుందా? ఒక స్నేహితుని ద్వారా నీవిక్కడకు తీసుకురాబడ్డావు. అయితే నీవు ఇక్కడకు సంబంధించిన వాడవు కాదు. చాలా నీళ్లుండి ప్రజలు చేపల పట్టు ఒక చోట అట్టి స్థలమునకు చెందిన వాడవు. ఆల్బెనీ, కెంటుకి. అవునా? నమ్ము. బాగుగా ఉన్నవాడవ ఇంటికి తిరిగి వెళ్ళు. అది వెళ్ళిపోయిందని నమ్ము. నీవు నమ్మినట్లయితే నీవు తప్పక నమ్మాలి. అది నీ కొరకు జరిగినదని నమ్ము. నీవు నమ్ముతావా? నీవు టెన్నెస్సీ నుండి వచ్చావు. ఆస్మా జబ్బున్న బిడ్డ నీకున్నాడు. ఇక్కడ లేడు. అతడు స్వస్థత పొందుతాడని నమ్ముతున్నావా? అలాగైతే నీ చేతిలో ఉన్న చేతిరుమాల అతని యొద్దకు తీసుకుని వెళ్ళు. నీవది నమ్మితే అతడు స్వస్థత పొందుకుంటాడు. అక్కడ డాక్టర్ వేల్కి ప్రక్కగా కూర్చున్న ఆమె ఏడుస్తుంది. ఆమె ఛాయ కమ్మి ఉన్నది కూడా, నల్లని ఛాయ. నా జీవితంలో ఆ స్త్రీని ఎన్నడూ చూడలేదు. అయితే ఆమెకు క్యాన్సర్. ఆమెకు ఒకటి జరగకపోతే ఆమె చచ్చిపోతుంది. అమ్మా, ఆయన నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నీ స్వస్థత నీవు పొందుకుంటావు. అక్కడ ఆమె వెనుక ఒక చిన్న స్త్రీ ఆమె నోటిపైన చేతిరుమాలు పెట్టుకుని కూర్చున్నది. ఆమె కూడా కడుపు మంట జబ్బుతో కూర్చుని ఉన్నది. ఒక విధమైన జబ్బుతో అంధత్వం ద్వారా నీవు పడిపోతావు. ఒకరు నిన్నిక్కడికి తీసుకుని వచ్చారు. నీకు స్త్రీ సంబంధమైన జబ్బు ఉన్నది. నీవు నమ్మినట్లయితే నీ ఇంటికి వెళ్ళు, బాగుండు. యవనస్తుడైన నీవు నా ఎదురుగానే కూర్చుని నా వైపు చూస్తున్నావు. నీవు ఏంటి? పెరోటు రికాన్ లేక మరేదో. నా అదేనగా నేను నీకు పరాయివాడను. నీకు తెలుసు. నీవు చివరకు నా దేశానికి, నా ప్రాంతానికి సంబంధించిన వాడవు కాదు. అయితే నీ హృదయవాంఛను దేవుడు తీర్చగలని నీవు నమ్ముతున్నావా? నీ హృదయవాంఛ ఏదో నేనది చెప్పినట్లయితే నీవది స్వీకరిస్తావా? పరిశుద్ధాత్మ బాప్తిసమును నీవు వెతుకుతున్నావు. అది నిజం. పరిశుద్ధాత్మను పొందుకున్న సహోదరుడా, ఇక్కడ వెనకాల ఒక రంగుజాతి పురుషుడు కూర్చుని ఉన్నాడు. అతని హృదయంలో భారము కలిగున్నాడు. అది అతని భార్య నిమిత్తము. ఆమె ఇక్కడ కూడా లేదు. ఆమె పాదముల్లో జబ్బు కలిగున్నది. ఆయన ఆమెను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? ఇక్కడికి నీవు పరాయివాడవు. నీవు సముద్రం అవతల వాడవు. నీవు జమైకా నుండి వచ్చిన వాడవు. నీవు ఎవరనేది దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? మిస్టర్ బ్రౌడీ, నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇక్కడ వెనుక ఈ చివరన కూర్చున్నామే. అక్కడ మిస్సెస్ రైట్ తర్వాత ఆమె హృదయములో ఒక భారం ఉన్నది. ఆమె కుమార్తె కొరకు ప్రార్థన చేస్తుంది. అక్కడ ఆమె శస్త్రచికిత్సకై ఉన్నది. నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? ఆమె కొరకు దాన్ని ఆమె నమ్మినట్లు నీవు ఆమెను ప్రయత్నం చేస్తే అది ఆమెకు అవసరం లేదు. నేను స్వస్థపరచలేను. వెనుకక్కడ చిన్న బిడ్డ నుంచు గదిలో ప్రభు ఆత్మను నేను చూస్తున్నాను. ఒక దేవదూత చిన్న బిడ్డ గదిలో వెలుగు కదలుచునుట చూస్తున్నాను. ఒక యవ్వన స్త్రీ పైన అది ఉన్నది. ఆమె ఆత్మ సంబంధమైన ఆందోళన ఉన్నది. ఆమె అందును గురించి ఆశ్చర్యపడుతుంది. ఏదో విధముగా ఆ స్త్రీ నాకు తెలిసినట్లుగా ఉన్నది. ఒక యవ్వన స్త్రీ. ఆమెకు కూడా స్త్రీ సంబంధమైన జబ్బున్నది, ఇబ్బంది ఉంది. అవును, ఆమె పేరు మిస్సెస్ వెస్ట్. ఆలబామా నుండి వచ్చినది. మిస్సెస్ డేవిడ్ వెస్ట్. నమ్ము, దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. వెలుగు ఉండును. మనుష్య కుమారుడు ప్రత్యక్షముకు ఆ దినమున అది యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండుట కాదా? దాని గురించి నాకేమీ తెలియదు. మీరది నమ్ముతున్నారా? నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు దూర ప్రాంత దేశాలలో మైక్రోఫోన్లో ఉన్నవారు మరియు ఈ మందిరంలోను నేను విశ్వాసిని అని చెప్తూ మీలో ఎంతమంది చేయి పైకెత్తుతారు? దూర ప్రాంతంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇక్కడ చేతులెత్తారు. దేశానికి బయట ఆవల ఒక చోట ఉన్నవారు
మీరు చేయి ఎత్తారు, సందేహం లేదు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునండి. మీ ప్రక్కనున్న వారిపైన మీ చేయి పెట్టండి. వారి చేయి పట్టుకునండి. వారి భుజం పైన అది పెట్టండి. నేను నా చేతులను చేతి రుమాలపై ఉంచాను. ఈరోజు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు జరిగినదేదో చూడండి. పరిశుద్ధమైన ఆయన ముఖము చుచుచూ, అనిశ్చలమైన దైవ ప్రేమతో ప్రకాశిస్తూ, దీవించబడిన ఆయన కృపలో భాగస్థులై, ఆయన కృపలో ప్రకాశించు మాణిక్యములుగా ఇప్పుడు ప్రార్థిద్దాము. ప్రతి ఒక్క చోట అందరము ప్రార్థిద్దాము. ప్రేమైన దేవా, సమయము ఆసన్నమైనది. దీని యొక్క అర్థమేంటి? దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుచుండెను. ప్రభువా, ఆకర్షణ ఏంటి? అది దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు. టెలిఫోన్ సాధనము ద్వారా దేశము అవతల ఇదేంటి? ఒక తీరం నుండి ఇంకొక తీరానికి, దేశం అవతల వందల మంది ప్రజలు వారి హస్తాలు ఒకరిపై ఒకరు పెట్టారు. ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమర వరకు ఇక్కడ ప్రజలు విదేశాల నుండి వచ్చి కూర్చున్నారు. అనేక రాష్ట్రం నుండి, మెక్సికో, కెనడా నుండి. మరియు మేము ఒకరిపై ఒకరము చేతులు ఉంచాము. దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నిలబడి, సీమోను పేతురు అని ఆయన చెప్పినట్టు, ఇది ఎలాగూ? నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడు అని. నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా. నాకు పెనిమిటి లేడు. నిజమే, నీకు 5 ఉన్నారు. ఆమె అన్నది, ఇది చేయుటకు మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అయితే నీవెవరు? నేను ఆయన్నేనాయన చెప్పాడు. నీవు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నావు. నీ వాగ్దానం చేశావు, నేను చేయు కార్యములు మీరు కూడా చేయుదురు, వీటికంటే మరెక్కువగా చేయుదురు. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఇదిగో, కడవరి దినముల్లో ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మనుషుల తలంపులను అతడు మార్చును. పిల్లల హృదయములను బైబిల్లోని అపోస్తుల బోధ యొద్దకు త్రిప్పును. సాయంకాలమున వెలుతురు ఉండును. ఆకాశమందున్న ఘనమైన దేవా, ఇక్కడే మేమున్నాము. గడియ ఇక్కడే ఉన్నది. హస్తాలు ప్రజలపైన ఉన్నవి. సతనా, నీవు ఓడిపోయావు. నీవు అబద్ధికుడివి. ఒక దేవుని యొక్క సేవకునిగా మరియు సేవకులుగా దేవుని యొక్క వాక్యమునకు నీవు లోబడమని, బయటకు వెళ్ళిపోమ్మని యేసుక్రీస్తు నామములో మేము ఆజ్ఞాపిస్తున్నాము. ఎందుకనగా నా నామములో వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు అని వ్రాయబడి ఉన్నది. ప్రజలందరూ విడుదల పొందుదురుగాక. అది దయచేయండి ప్రియమైన దేవా. కల్వరి పర్వతమైన ఆ దినమున ఒక ఆకర్షణ ద్వారా అన్ని రోగాలను, వ్యాధులను మరియు దయ్యం యొక్క సమస్త కార్యాలను ఓడించిన పరలోకమందలి దేవుడువు నీవు. నీవు దేవుడువు. నీ యొక్క దెబ్బల చేత ప్రజలు స్వస్థత పొందుకున్నారు. వారు స్వతంత్రులు. యేసు క్రీస్తు నామములో ఆమేన్. దేవా, ఇక్కడ పడి ఉన్న ప్రతి ఒక్క చేతి రుమాల దేవుని ఆత్మ ఇక్కడ ఉండగనే, యేసుక్రీస్తు యొక్క అభిషేకము ప్రజల మీద ఉండగనే, మరియు ఆయన వాగ్దానం చేసిన గొప్ప సూచిక క్రియలు నెరవేర్చబడుచుండగనే, మరియు భూమి వణుకుచున్నది, భూకంపములు జరుగుచున్నవి. ఆయన చెప్పిన గొప్ప సూచిక్రియలు, లేఖనములు నెరవేరుచున్నది. సాయంకాల వెలుతూ ప్రకాశిస్తున్నది. తూర్పు నుండి పశ్చిమ, ఉత్తరం, దక్షిణముకు చెందిన ఈ నిండైన విశ్వాసులకు పోలికగా ఈ చేతి రుమాలకు అడ్డంగా నా శరీరము పెట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఇక్కడ పడి ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుని దేవుని వాక్య మహిమ ప్రభావముల కొరకై విడిచిపెట్టమని దయ్యముతో చెప్పుచున్నాను. దేవుని వాక్య నామమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. నెమ్మదిగాను, స్థిరబుద్ధితోనూ, మెలకువతోనూ మీ మనస్సులో విశ్వాసులుగా యేసుక్రీస్తు నామములో సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద నుండి వచ్చు మీ స్వస్థతను మీరు నమ్మి అంగీకరిస్తారా? మీరు అలాగ చేస్తే మీ చేతులు పట్టుకొనండి, పైకెత్తండి. బయట దేశమందున్న వారందరూ అక్కడ మీ చేతులు పట్టుకొనండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాకు కనబడినంత వరకు వారు చేతులు పైకెత్తారు. లోపట బయట కిటికీలకు ఆనుకొని, తలుపుల్లో, చిన్న బిడ్డల స్థలములో ప్రతి ఒక్క చోట ప్రజలు తమ చేతులు పైకెత్తారు. దాన్ని వారు అంగీకరించారు. సాతాను ఓడిపోయాడు. యేసుక్రీస్తు యొక్క దెబ్బలు నిన్ను స్వస్థపరచును. ఆయన ఈ రోజు జీవించుచున్నాడని, ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానమును కాపాడగల సమర్థులని
యేసుక్రీస్తు యొక్క సన్నిధి సత్యాన్ని పరిశీలించును. ఆమేన్. నేనాయన నమ్ముతున్నాను, మీరు నమ్మరా? ఇప్పుడు మనము నిలబడదాము. జరిగిన లేక చెప్పబడిన ప్రతి దానిని అంగీకరిస్తూ ప్రభుని యేసు నామములో మన నిండు హృదయముతో మనము ఆయన్ను ప్రేమిస్తున్నాము. మనలో ఉన్న అంతటితో మనము ఆయన్ను గారాభంగా చూచుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఈ రాత్రి మీ యొక్క పలుపుల విధాలైన గృహాలకు వెళ్ళుచుండగా దేవుడు మీతో వెళ్ళును కాక. మీకు పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు పరిశుద్ధాత్మను మీకు ఇచ్చునుగాక. ప్రతి ఒక్క పురుషుడు, స్త్రీ, అబ్బాయి, అమ్మాయి ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్లయితే అక్కడ బట్టలున్నవి, నీళ్లున్నవి. ఈరోజు జరగవలసిన దాన్ని రేపటికి మార్చవద్దు. రేపు మరింత ఆలస్యము కావచ్చును. ఏ దినపు కీడు ఆ దినముకు చాలును. సేవకులు నిలబడి ఉన్నారు, వేచి చూస్తున్నారు. బట్టలు ఎదురు చూస్తున్నవి. ఎటువంటి సాకులు లేవు. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు అలాగైతే, మీరు నమ్మితే, నీవు ఎలాగో బాప్తిసం పొందినప్పటికీ చిలకరించిన మీద పోయబడిన అది ఏదైనా అది తప్పు. వెలుగు వచ్చినది. రండి, నమ్మండి, బాప్తిసం పొందుకొనండి. పరిశుద్ధాత్మ లేని ప్రతి ఒక్కరు, మీలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను మీరు పొందుకుందురు కాక. నిండైన దైవిక బలముతో ఆయన నీకు వాగ్దానం చేసిన ప్రేమతో ఆయనలో నూతన సృష్టిగా నిన్ను చేటుకై దేవుడు నిన్ను దీవించును. తర్వాత ఆదివారం ఉదయం 9:30 వరకు సంవత్సరాల క్రితము మనము పాడాడు ఈ చిన్న పాట పాడుదాం. కుటుంబ ప్రార్థన మరోవద్దు. యేసు నిన్ను అక్కడ కలవాలని కోరుతున్నాడు. ఆయన నీ ప్రతి భారాన్ని స్వీకరించును. కుటుంబ ప్రార్థన మరవద్దు. ఇప్పుడు కలిసి పాడుదాము. కుటుంబ ప్రార్థన మరవద్దు. యేసు నిన్నక్కడ కలవాలని కోరుతున్నాడు. ఆయన నీ ప్రతి భారాన్ని స్వీకరించును. ఓ కుటుంబ ప్రార్థన మరవద్దు. ఇది తిరిగి మనం ఇప్పుడు పాడుతున్నప్పుడు నీ ప్రక్కగా ఉన్న యాత్రికునితో కరస్పర్శ చేయి. చూడు, మనం పాడుతూ ఉండగానే కుటుంబ ప్రార్థన మరవద్దు. ఓ యేసు నిన్నక్కడ కలవాలని కోరుచున్నాడు. నీ యొక్క ప్రతి భారాన్ని ఆయన స్వీకరించును. ఓ కుటుంబ ప్రార్థన మరవద్దు. మీరు ఆయన్ని ప్రేమించరా? నేనాయన్ని ప్రేమిస్తాను. నేనాయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించి నా రక్షణను కొన్నాడు. అదే ఆకర్షణ కల్వరి పర్వతం పైన, అదే ఆకర్షణ సన్సెట్ పర్వతం పైన, నెబో పర్వతం పైన, సినాయి పర్వతం పైన, అన్ని విధాలైన పర్వతాల శిఖరాల అనుభవం పైన. అలాగైతే మంచిది. ఇప్పుడు అది పడుదాము. నేను ఆయన్ని ప్రేమిస్తాను. నేను ఆయన్ను ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. నా రక్షణను కల్వరి చెట్టు మీద కొనెను. ఆయన ప్రేమించు వారందరూ ఆమెనని చెప్పండి. అది అలాగునగునుగాక. ఆయన నీ కొరకు ఏమి చేశాడో అది ఆలోచించేయి. అక్కడ ఈ రాత్రిలో మద్యపానం అమ్మే కొట్లలో ఉండేవాడవు. దేవుని కనికరానికి ఆవల నేనుండినట్లుగా సమాధిలో ఉండేవాడవు. ఆయన నీకేమి చేశాడు? ఆయన ప్రేమించకుండా మనం ఎలాగుండగలము? ఎవరేమి చెప్పినా ఏ వ్యత్యాసము చేయకు. ఆయనే మొదట. మనం కళ్ళు మూసుకుందాము. అది ఆయనకు పాడుతూ మనం తల్ల వంచుదాము. ఆయన పాటలు ఇష్టపడతాడు. గీతములు పాడుట. ఇప్పుడు అది ఆయనకు పాడుదాము. నేను ఆయన్ని ప్రేమిస్తాను. నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. కల్వరి చెట్టు మీద నా రక్షణను కొనెను. సన్నిధానములో మనమంతా మన హృదయాలు, మన తలలు వంచి, మన చెవులు దేనిని చూచెనో అందుకొరకు, మన చెవులు ఏది విన్నవో అందుకు కృతజ్ఞతలు కలిగి, దేవుని వాక్యములో
ఏది వివరణ చేయబడినదో, ఆయనకు వాగ్దానము ఈ దినానికి ఏమై ఉన్నదో దేవుడు మిమ్మల్ని దీవించును. ఈ రాత్రి మన యొద్ద ఒక అతిథి ఉన్నాడు, ఒక సహోదరుడు. నెడ్ ఎవర్సన్ క్రితము ప్రెస్బిటేరియన్ సేవకుడు. అతని తండ్రి, అతని సహోదరులు ప్రెస్బిటేరియన్ సేవకుడు. నేను అర్థం చేసుకున్నాను, ఈ దినాన అతడు మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడు. అతడు ఒక దైవ సేవకుడు, అందరు గూర్చి మంచివాడు. నీ అతన్ని దేవుని సేవకులుగా నమ్మినట్టుగా మీరు మీ ఇంటికి వెళ్ళుచుండగా ఈ సభ పైన దేవుని ఆశీర్వాదములు అడుగుటకు నేనతన్ని ఇప్పుడు అడగబోతున్నాను. సహోదరుడు ఐవర్సన్, ముందుకు రా. మనం ప్రార్థనలో మనము తల్లవంచుండగా, నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును.